శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం జనవరి 5వ తారీఖు 2025వ తారీఖు నుంచి 11th జనవరి 2025 వరకు కూడా ఇన్ని వారం రోజులు గ్రహాలు ఇచ్చే ప్రభావాలు ఎలా ఉంటాయో 12 రాసుల మీద ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందర కొంచెం ఏంటంటే, మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నా వీడియోలు చూస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగానే మనం ప్రతిసారి కూడా మీకు జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. మ్యారేజ్ సమస్యలు కానీ, విద్యా సమస్యలు కానీ, విద్యలో అయితే చిల్డ్రన్ విషయంలో కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఏదైనా మీకు కావాలంటే మీకు ఫోన్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, నేను చూస్తాను. ఇప్పుడు మనం జనవరి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ముఖ్యంగా ముందర మేషరాశి వారికే గురుడు ద్వితీయభావంలో వక్రగతిలో బలంగా ఉండడం వల్ల, అలాగే చంద్రుడు కూడా 10వ తారీఖు 11వ తారీఖు అంటే 10th and 11th డేట్స్లో చంద్రుడు కూడా కలిసి ఉండడం వల్ల గజకేసర యోగం ఏర్పడుతుంది. ఇప్పుడు చంద్రుడు ఎగ్జాల్టేషన్లో రోహిణి నక్షత్రంలో పరమోచ్చలో 10 degrees దగ్గర ఉంటాడు. అంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏముంటాయి? చక్కగా చదువులో బాగా రాణించడము, సమయానికి మీకు రావలసినటువంటి ధనయోగం కలగడము, సడన్ గెయిన్స్ అంటాము, లేకపోతే కష్టపడిన సొమ్ము ఉంటాం కదా, కష్టార్జితము మీకు ఖచ్చితంగా మీకు రావడానికి అవకాశం ఎక్కువ ఉందండి. అలాగే గురు చంద్రుల కాంబినేషన్ వలన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. 4th house లార్డ్ ఇన్ 2nd house ఉండడం వలన మీకు జనరల్గా ప్రయాణాలు, విదేశ పర్యటనలు లేకపోతే ప్రయాణాలు ఎక్కువ చేయవలసి వస్తూ ఉంటుంది. అందులో సంబంధం లేదు. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా గురుచంద్రుల కాంబినేషన్ వల్లనే మీకు ఒక కంఠధ్వని బాగా మాట్లాడే శక్తి ఉండడము, పాటలు పాడే వాళ్ళకి, గేయ రచయితలకి వాళ్ళ మంచి సమయం అనేది, ఫైనాన్షియల్ స్టేటస్ బాగా పెరుగుతుంది. వేళపట్టు భోజనం మీరు ఎక్కడ ఉన్నా సరే ఫుడ్ మీకు బాగా సమకూరుతుందండి. ఎందుకంటే మీరు ఫుడ్ పట్ల అశ్రద్ధ చేసినా సరే ఫుడ్ మీకు వస్తుంది. అలాగే ఇప్పుడు తరచూ మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యంగా మీ చదువు విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించండి. తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, మీ మాతృప్రేమ ఏమాత్రం తగ్గవు మీ మీద. అలాగే మీరు కొంతమంది వెహికల్స్ కొనుక్కుందాం అనుకుంటారు. ఆ వెహికల్స్ కొనుక్కోవడం ఈ నెలలో ఉంటుంది. అంతేకాదండి, ల్యాండ్స్, భూములు, వెహికల్స్, గృహయోగము, ఇవి 3 కూడా మీకు ఉండడానికి అవకాశాలు మీ జాతకంలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే 10వ తారీఖు నుంచి మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా మీకు చదువులో, విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విద్యలో కూడా బాగా రాణిస్తారన్న సందేహం లేదు. అలాగే శత్రుభయం లేకుండా అందరూ మిత్రులు ఉండేట్టుగా మీకు ఉంటారు. ముఖ్యంగా శత్రువులు కూడా మీకు అనుగుణంగా మారే శక్తి, అదృష్టము మీకు కేతువుకి గురుదృష్టి ఉండడమే కారణం. అంతేకాకుండా మీరు అంటే మీ రాశివారు స్టాక్ మార్కెట్లో అంటారు కదా, స్టాక్ మార్కెట్లోనూ షేర్ మార్కెట్లోనూ మీరు చేస్తుంటారు కదా, వాటిల్లో కూడా మీరు విజయం సాధించడానికి, ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారాలను, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలను, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ సంబంధించిన వ్యాపారాలు ఉంటాయి కదా, వాటిలో మీరు విజయం సాధిస్తారు. సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇందా నేను చెప్పినట్టుగానే. అలాగే విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ కూడా త్వరగా మీకు అయిపోవడానికి అవకాశం ఉంది. ఏదేమైనా 7వ భావాన్ని కూడా మీకు గురుదృష్టి ఉండడం వల్ల వివాహ శుభకార్యాలు కొద్దిగా లేట్ అయినా సరే మీకు పెళ్ళిళ్ళు కుదరడము, వివాహ ముహూర్తాలు జనవరిలో ఉండవు కాబట్టి మాఘమాసం నుంచే మీరు వివాహాలు కుదరడము, వివాహాలు చేసుకోవడము అని కూడా మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా బిజినెస్లో బాగా మీకు డెవలప్మెంట్స్ ఉంటాయండి. మీకు బిజినెస్లో శ్రద్ధ వహించండి, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. కష్టపడి సంపాదించండి. ఇంటర్నేషనల్ బిజినెస్లో ఉంటాయి కొంతమంది ఇంటర్నేషనల్ బిజినెసెస్, వాటిలో కూడా మీకు ధనం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అసలు యాక్చువల్గా మీ రాశి వాళ్ళకి 7వ భావం కూడా అంటే 8వ అంటే 8th house కూడా తలవంతలంపుగా వచ్చే ధనయోగాన్ని మీకు బాగా ఉందండి. తప్పకుండా మీకు ధనయోగం ఉంటుంది, ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. అసలు అంతేకాకుండా మీకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీకు ఈ లా సంబంధించిన వ్యవహారాల్లో మీకు ఫేవరబుల్గా ఉంటుంది. అంతేకాకుండా 9th భావంలో
రవి బుధులు ఉండడం వల్ల ఒక అదృష్టం అండి. అంటే భాగ్యస్థానంలో రవి బుధులు ఉన్నారంటే రవి భాగ్యంలో ఉన్న ద్వితీయాధిపతి భాగ్యంలో ఉన్నా కూడా మీకు మీరు కష్టపడిన ధనార్జన చేసుకోవడము, మీ సంతానము పుత్ర సంతానం పుత్రిక సంతానం వలన మీకు ధనయోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఫారిన్ కంట్రీస్ వెళ్తారండి మీరు. అలాగే బిజినెస్ సంబంధించిన వ్యవహారాల్లోనే మీరు ఫారిన్ వెళ్తారు. ఎడ్యుకేషన్ సంబంధించిన వ్యవహారాలు కానీ రవి బుధుల కాంబినేషన్ కాబట్టి చిత్ర పరిశ్రమ అంటే కళారంగ పరిశ్రమ అంటాం కదా. అలాగే కొంతమందికి మనం టెలివిజన్లో ఉంటాం మనం. ఈ పరిశ్రమలో ఉన్న వాళ్ళు కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. వాళ్ళ బిజినెస్లు బాగా డెవలప్ చేసుకుంటారు. రవి బుధుల కారణం వల్లనే మీకు ఈ సంవత్సరంలోనే అదే జనవరిలోనే తీర్థయాత్రలు చేసే అవకాశము, అలాగే అమ్మవారి యొక్క దర్శనం అంటారు సరే, పీఠాలు, శక్తి పీఠాలు, ఆ దర్శన భాగ్యం మీకు కలగబోతోంది. చదువు బాగా వస్తుందండి. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, CMA అంటాం, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, ఐసిడబ్ల్యూ అనే వాళ్ళ వరకు CMA వాళ్ళకి కూడా మంచి బాగుంటుందండి. అందరికంటే ముఖ్యంగా ఆస్ట్రాలజర్స్, మీరు జాతకాలు చెప్తుంటారు కదా, వాళ్ళందరికీ చాలా బాగుంటుందండి. వాళ్ళు వాక్శుద్ధి, వాగ్ధాటి, ముఖవర్చస్సు వలన వాళ్ళు చక్కగా అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. అలాగే దశమస్థానం కూడా గురుదృష్టి వల్ల చేస్తున్న ఉద్యోగంలో మార్పులు, అది ఉద్యోగ రీత్యా కొద్దిగా దూర ప్రాంత ప్రయాణాలు, షార్ట్ జర్నీస్ వెళ్ళడము, అలాగే ఉద్యోగాల్లో భద్రత మీకు ఎక్కువ ఉంటుందండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి, ప్రొఫెసర్స్కి, లాయర్స్ అండ్ ప్రొఫెసర్స్ వాళ్ళకి, ఈ లాయర్స్ వృత్తిలో అడ్వకేట్స్ అంటారు సార్ వాళ్ళందరూ కూడా గురు ప్రభావం బాగా ఉండాలండి. అలాగే వేద పండితులకి, సైంటిస్టులకి వాళ్ళ ఉద్యోగాల్లో కూడా వాళ్ళ ఉన్నతమైన అంటే ప్రమోషన్స్ అంటారు చూసారా, అవి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సరే, అది పక్క పెడితే శనితో యాక్చువల్గా 11వ భావంలో శని మాత్రం మంచివాడు కాదండి. కానీ శనితో కలిసిన శుక్రుడు 11వ భావంలో ఉండడం గ్రేట్. అంటే 5వ తారీఖు నుంచి వస్తున్నాడు, జనవరి 5 నుంచి శుక్రుడు కుంభరాశిలోకి శనితో పాటు ఉంటాడు. అలాగే చంద్రుడు కూడా ఉంటాడు. అది యాక్చువల్గా ఏమిటంటే లాభస్థానంలో శుక్ర చంద్రుడు ఉండడం వలన, శనితో కలిసి శుక్రుడు ఉండడం వలన వ్యాపారాల్లో వృద్ధి కలుగుతుంది. బట్టల వ్యాపారం కానీ, అలాగే బంగారు వ్యాపారం కానీ, కోల్, శని కారకత్వంలో కోల్, వాటిలో కూడా బాగా డబ్బులు రావడము, ప్రాఫిట్స్ రావడము. అలాగే ఇంకా చెప్పాలంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఆటోమొబైల్ సంబంధించిన పరిశ్రమలు, అలాగే సాఫ్ట్వేర్ రంగ బిజినెస్లు అంటారు సార్ వాళ్ళకి, సిమెంట్ పరిశ్రమలు, ఫార్మా రంగాలు, నాకు గుర్తుని చెప్తాం కూడా శనీశ్వరుడికి సంబంధించినవి. అలాగే శుక్రుడు కాంబినేషన్ కాబట్టి బట్టల వ్యాపారాలు, ఫుడ్ బిజినెస్లు, ఇలా ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారాల ద్వారా మీకు ధనయోగం ఉంటుంది. ముఖ్యంగా శని ప్రభావం కాబట్టి కోల్, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. శని కారకత్వాల్లో ఉన్న రాజకీయ నాయకులకు కూడా మీకు డెవలప్మెంట్స్ ఉండడానికి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి శని వల్ల. కానీ వాళ్ళకి కూడా ఉన్నతమైన పదవులు కలగడమో, లేకపోతే వాళ్ళ మీ శని శుక్రుల రీత్యా పదవులు కాకుండా మీకు ఉన్నతమైన గౌరవం లభించడం కూడా జరుగుతుంది. అది పక్కన పెడితే చంద్రరాహువులు మీకు ఉన్నారండి. 6వ 7వ తారీఖులో 12వ భావంలో రాహు ఒకటి తప్పు, చంద్రుడితో కలిసిన రాహు కాబట్టి సుఫలితాలు ఇవ్వాలి. 4th హౌస్ లార్డ్ 12వ భావంలో ఉన్నాడంటే ఫారిన్ కంట్రీస్ అంటే ఎలా చూసుకున్నా సరే మీకు విదేశయానం కలగబోతుందండి. విదేశాలకి వెళ్తారు మీరు, షూటింగ్ రీత్యా, మీ పనుల రీత్యా. దాని వలన మీకు అధికమైన ఖర్చులు కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు అక్కడ సన్మానాలు, మీకు రాజలాంఛనాలతో ఆహ్వానాలు ఇట్లాగా బాగా జరగడానికి అవకాశం ఉందండి. అలాగే మీరు పుణ్యక్షేత్ర దర్శనాల రీత్యా మీకు ధనం బాగా ఖర్చు అవుతుంది. చంద్రరాహుల కాంబినేషన్ ఏమంటే భార్య మాటలు కానీ భర్త మాటలు కానీ సలహాలు మీరు ఎక్కువ తీసుకుంటారు, అదొక విషయం ఉంది. అలాగే మీకు ఎక్కువగా ఎక్స్పెన్సివ్ ఉందండి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. ఎందుకంటే శుక్రుడు మీకు మంచివాడు కాదు. 2nd హౌస్ లార్డ్ 7th హౌస్ లార్డ్ అయి లాభస్థానంలో ఉన్నాడు. లాభస్థానంలో శుక్రుడు చాలా పవర్ అండి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి విశేషమైనటువంటి పవర్, అంటే ప్రతిభ కనపరిచి లాభాలు ఇస్తాడు ఆయన శుక్రుడు. సో ఈ విధంగా మీరు అమ్మవారిని పూజించండి, అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. వృషభ రాశి వాళ్ళకి మీ రాశిలోనే గురుచంద్రులు ఉండడము 10th అంటే 10వ తారీఖుని 11వ తారీఖుని 10th అండ్ 11th ఆ డేట్స్లో మీ రాశిలోనే వృషభ రాశిలో ఉండడం గొప్ప అదృష్టం అండి. ఒక విధంగా చెప్పాలంటే గజకేశ్వర యోగం అని కూడా అంటాం మనం. అంతేకాకుండా ఈ చంద్రుడు రోహిణి నక్షత్రంలో పరమోచ్చలో 10 degrees దగ్గర ఉంటాడు. అది కాబట్టి మీకు ఫైనాన్షియల్గా మీకు బాగా కలిసి వస్తుంది. మీ ఆలోచనలే మీకు సపోర్ట్గా ఉంటాయి. గురుచంద్ర ప్రభావం వల్ల స్థిరమైన ఆస్తులు, స్థిర సంపాదన, అదృష్టము మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. చాలా రకాల దోషాలు పోగొట్టే గురుడే మీ రాశిలో ఉండడం వల్ల ఒక అదృష్టం. యాక్చువల్గా మీకు అష్టమాధిపతి అవ్వడం వల్ల దోషగారుకుడే, కానీ గురుచంద్రుల కాంబినేషన్ వల్ల యోగాన్నే ఇస్తాడు. అంటే ఇప్పుడు యాక్టివ్గా
స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన కోరికలు, స్థిరమైన సంపాదనతో బ్రహ్మాండంగా ఉంటారు. అంతేకాకుండా మీకు విదేశాల నుంచి కూడా ధనయోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. గాయకులకి అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరుస్తారండి. వాళ్ళకి మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా మంచి ప్రతిభ ఉంటుంది. మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు ఈ వారంలో చేయవలసి వస్తుంది. బహుశా మీ తమ్ముళ్ళని చూడడం కోసమనో, మీ తోబుట్టువులు చూడడం కోసమనో మీరు చేస్తారు, ప్రయాణాలు చేస్తారు. మీ పర్సనల్ విషయాల రీత్యా కూడా మీరు షార్ట్ జర్నీ చేస్తారు. ముఖ్యంగా 8th, 9th, 10th 3 రోజులు ఎక్కువ ప్రయాణాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కుజుడు చాలా బాగున్నాడు. 12th హౌస్ లార్డ్ అయ్యాడు కాబట్టి ఎక్స్పెన్సివ్ వాళ్ళ కోసం మీ చుట్టాలు కాదు కానీ మీ తమ్ముళ్ళ కోసం, మీ చెల్లెళ్ళ కోసం మీరు ధనం ఖర్చు పెడుతూ ఉంటారు. అది అదృష్టం. ఏదైనా మీ తల్లిగారికి ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. స్పెషల్ కేర్ తీసుకోవాలి. మెడిసిన్స్ అది వాడడము అది చేస్తూ ఉండాలి. అలాగే మీ విద్యలో కూడా చాలా చాలా ఆటంకాలు వస్తాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వ్యవసాయదారులు కూడా పంటలో నష్టం రావడానికి అవకాశాలు ఉన్నాయి. వాటి సమయానికి డబ్బులు చేతికి అందలేకపోవడం జరుగుతుంది. ఏదైనా కేతు ప్రభావం వల్ల ముందర మీ జాతకాలు కూడా చూసుకోండి. పంచమస్థానంలో గారి కేతు ఉంటే ఆడపిల్ల ఉంటుంది, ముందర అదృష్టం లక్ష్మీదేవి ఉంటుంది. అంతేకాకుండా కొన్నాళ్ళకి మగ పిల్లవాడు పడతాడు. ఏదైనా అది పక్కకు పెడితే కేతు ప్రభావం వలన మీకు సంతాన యోగం బాగుండడము, ఈ సినిమా రంగం ఉంటుంది కదా, కళారంగం, టెలివిజన్ రంగం కూడా అవ్వచ్చు. వాటిలో కూడా మీరు బాగా డెవలప్ అవ్వడము, యాక్టర్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, ఏదైనా సరే మీకు బాగా డెవలప్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అదో డౌట్ లేదు. కళారంగం చాలా బాగుంటుందండి. స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు బాగా ఆడడానికి అవకాశం ఉంది. ముందుకు వెళ్తారు. స్పోర్ట్స్ రంగంలో ముందజలో మీరు ఉంటారు. గురు ప్రభావం ఉంది కదా. అంతేకాకుండా అంటే షేర్ మార్కెట్లో కూడా మీకు స్టాక్ అండ్ షేర్స్ అంటాం, స్పెక్యులేషన్ అంటాం, వీటిలో కూడా మీకు బాగా కలిసి వస్తుంది అనడంలో ఏం అతిశయోక్తి ఏం లేదు, కలిసి వస్తుంది కూడా. అలాగే కేతు ప్రభావం వలన కూడా మీకు గొప్పగా మాట్లాడే శక్తి, అలాగే మంత్రసిద్ధి, కొంతమందికి వాళ్ళ జాతక రీత్యా కూడా సడన్గా వాళ్ళకి మంత్రి పదవులు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా వివాహ శుభకార్యాలు కొద్దిగా లేట్ అయినా సరే మీకు వివాహాలు అవుతాయి అంటే వివాహాలు కుదురుతాయి అనుకుందాం. జనవరిలో అవ్వవు కదా, సూర్యమాసం కాబట్టి అవ్వవు కాబట్టి మీకు ఫిబ్రవరిలో అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ వ్యాపార విస్తరణ చేసుకోవడంలో కొంత అవరోధాలు, లేటు అంటే స్లో అయిపోవడాలు, వెనకబడిపోవడాలు ఉంటాయి. కానీ గురుదృష్టి వల్ల మీకు సక్సెస్ అవుతారు. ఏదైనా రవి బుధుల కాంబినేషన్ వల్ల విదేశాల నుంచి మీకు ధనయోగము, ఫారిన్ కరెన్సీ రావడానికి అవకాశం ఉందండి. అది మీ సంతానం ద్వారా మీకు ధనయోగం ఉండడము, మీ కష్టార్జితము ఉండడము, అలాగే ఫారిన్ సంబంధించిన వ్యవహారాలు మీరు ఉంటారు. అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ సంబంధించిన మీకు గవర్నమెంట్ ద్వారా ఆదాయం రావడము, కొద్దిగా మీకు ఇంకా చెప్పాలంటే కొద్దిగా కాదు ఎక్కువగా సడన్ గెయిన్స్ మీరు సంపాదించింది కాకుండా మీకు అంటే పెద్దలే కాస్త పాస్తులు రావడానికి అవకాశం ఉంది. ఏమైనా మీకు భాగ్యస్థానం బాగుండడం వల్ల మీ తండ్రి గారికి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా తీర్థయాత్రలు చేయడానికే మీకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్తారు. మీకు జనరల్గా ఏంటంటే మీ తల్లిదండ్రులను సేవ చేసే భాగ్యం మీకు కలుగుతుంది. నాన్నగారి యొక్క ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు విద్య రీత్యా విదేశాలు వెళ్ళడము, బహుశా ఇంజనీరింగ్, మెడిసిన్ అంటాం చూరా, వాటి రీత్యా మీరు విదేశాలు వెళ్ళడానికే అవకాశాలు ఉన్నాయి. ఫ్లైట్స్ ఎక్కుతారు ఎందుకంటే రాహు ప్రభావం వల్ల. సరే ఏదైతే చెప్పుకుందాము. ఏదైనా మీకు భాగ్యస్థానం చాలా బాగుందండి. ఏ బిజినెస్ చేసినా కూడా ఆ బిజినెస్లో ఉన్నతంగా రాణించి, ఏ బిజినెస్ అంటే మనకి మంచి బిజినెస్లు బాగా ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భాగ్య రాజ్యాధిపతి 2 శుక్రుడు మీకు దశమంలో ఉన్నాడు. ఎక్స్ట్రాడినరీ, నిజంగా చాలా బాగున్నాడండి. శుక్రుడితో కలిసి చంద్రుడు 3వ ఇంటి వాడు. అంటే శని కూడా ఉన్నాడు దశమంలో. చెప్తాను, శనే మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. మీ రాజ్యాధిపతి కూడా దశమంలో ఉన్నాడు. ఎవరికైతే లగ్నాధిపతి కానీ రాజ్యాధిపతి కానీ దశమస్థానంలో ఉన్నాడో వాళ్ళు ప్రఖ్యాతమైనటువంటి పేరు గల వాళ్ళు అవుతారు. ఇంకా చెప్పాలంటే ప్రపంచ ప్రఖ్యాతి, అంటే మీరు విదేశాల్లో కూడా మీ నేమ్ అండ్ ఫేమ్, మీ ముఖ వర్చస్సు కనిపిస్తుంది. అంటే ఆ జాతకాల రీత్యా ఆ టైం కూడా రావాలనుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీరు విదేశాల్లో వెళ్ళడానికి బాగా ఉంటుంది. ముఖ్యంగా మీరు మీ విద్య రీత్యా కంటే మీరు వృత్తి రీత్యా వ్యాపారాల రీత్యా మీకు విదేశీ పర్యటన ఉంది. దూర ప్రాంతాలు, దగ్గర ప్రాంతాలు సందర్శన చేస్తారు. అంటే బహుశా మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. సో మీ శుక్ర చంద్రుల కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే మీకు ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా మీ శుక్రుడే సినిమా రంగంలోనూ కళారంగంలోనూ మంచి ప్రతిభ కనపరుస్తూ మంచి సినిమాలు లేకపోతే షూటింగులు ఇవన్నీ కూడా కళారంగం అభివృద్ధికరంగా ఉంటుంది. సంగీతము, సాహిత్యము, నృత్య కళాకారులకి, డబ్బింగ్ ఆర్టిస్టులు అంటే అలా అంటాం కదా. అలాగే టెలివిజన్ రంగంలో వాళ్ళకి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఎందుకంటే శుక్రుడి ప్రభావం వృషభ రాశి వాళ్ళకి ఎక్స్ట్రాడినరీగా చాలా బాగుందండి.
వృషభ లగ్నం వాళ్ళు కానీ వృషభ రాశి వారు కానీ చాలా చాలా బాగుంది. పైగా శుక్రుడు దశమంలో ఉన్నాడంటే మాట్లాడే బ్రహ్మాండంగా ఉంటుంది. బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో పనిచేస్తారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకి పదవులు రావడము, ముఖవర్చస్ పెరగడము, వాళ్ళ మాటకి విలువ పెరగడము ఉండబోతోంది, ఉంటుంది కూడా. అంతేకాకుండా శని కారకత్వంలో ఉన్నటువంటి కోల్ కానీ అయితే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ అంటే జరా సాఫ్ట్వేరు ఉద్యోగస్తులకి వాళ్ళకి, అలాగే బ్యాంకింగ్ రంగము, ఇంకో చెప్పాలంటే సిమెంటు, అవి ఉన్నాయి కదండి, సిమెంట్ రంగ పరిశ్రమలు, వీటన్నిటిలో కూడా మీకు బాగా రాణించడానికి, మీకు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి, ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మీరు చాలా కష్టపడుతున్నారు. సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ, ఎందుకంటే దశమంలో శని అంటే మరి గవర్నమెంట్ జాబ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కదా. అందుకని మీరు కష్టపడండి, ఖచ్చితంగా మీరు గోల్ రీచ్ అవుతారు. దశమ లాభస్థానంలో రాహుతో కలిసి చంద్రుడు 6వ తారీఖుని 7వ తారీఖుని 6th and 7th 3వ ఇంటి వాడు 11వ భావంలో రాహుతో కలిసి ఉన్నాడంటే, రాహు అంటే ఎప్పుడైనా సరే చంద్రుడితో కలిసిన రాహు మిక్కిలి బలవంతుడు అయిపోతాడు, చాలా బలమైన వాడు అయిపోతాడు అనమాట. అంటే మంచి శుభ ఫలితాలే మీకు ఇస్తాడు. రాహు జనరల్గా ఏంటంటే ముఖవర్చస్ పెరగడము, మంచి బాడీగా ఉండడము, ఎక్సర్సైజ్ చేయడము, యోగాసనాలు వేయడము, అలాగే భార్య సలహాలు తీసుకోవడము, అంటే భర్త సలహాలు తీసుకోవడము, ఇవన్నీ మీకు చాలా బాగున్నాయండి. అంతేకాకుండా కళారంగం కూడా రాహు కారకుడు అవుతాడు కాబట్టి కళారంగంలో కూడా మీరు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ల రీత్యా, వ్యాపారాల రీత్యా, అయితే పుణ్యక్షేత్ర దర్శనాల రీత్యా మీరు ఫ్లైట్స్ ఎక్కవలసి వస్తుంది. పైగా విమాన సంస్థల్లోనూ విమాన రంగాల్లోనూ పనిచేసే వాళ్ళకి, వాళ్ళ సంస్థలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటారు కదా, ఎయిర్ ఫోర్స్లో వాళ్ళందరూ కూడా ఈ రాహు ప్రభావం అండి బాగా కలిసి వస్తుంది వాళ్ళకి. తర్వాత తెలిసి వస్తుంది, అబ్బా ఇంత బాగుందా అని. సరే అది పక్కన పెడితే ఆ రాహు ప్రభావం చాలా ఉందండి మీకు. రాహు చాలా పెద్దవాళ్ళు, మీకన్నా అన్నయ్యల వాళ్ళని బాగా అక్కయ్యల్ని మంచి అభివృద్ధికరంగా చేయడము, కంటిన్యూస్గా ఫ్లో ఆఫ్ మనీ ఉండడము, అంటే అందరికీ కాదండి, మీ జాతకాల రీత్యా ఉంటుంది. సో ఈ విధంగా మీ జాతకం ఈ వారం మొత్తం బాగుంది. ముఖ్యంగా మీరు పూజించవలసింది కూడా అమ్మవారు ఎంత పూజిస్తే అంత విధంగా అన్ని విధాలుగా అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. మిథున రాశి వారికి ఈ వారం మొత్తం బాగుందండి. మీ రాష్ట్రాధిపతి బుధుడు సప్తమంలో ఉండడం, అలాగే మీ ద్వితీయ భావంలో కుజుడు ఉండడం వల్ల బాగుంటుంది. ముఖ్యంగా కుజుడు ద్వితీయ భావంలో ఉన్నాడంటే కొద్దిగా విద్యలో ఆటంకాలు కలిగించడము, నేత్రాలకి అంటే కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందండి. అంతేకాకుండా 11వ ఇంటి వాడు 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి యాక్చువల్గా మీ రాశికి మంచివాడు కాడు. 11వ ఇంటి వాడు పాపేతాడు, 2వ భావన ఉన్నా కూడా పాపుతాడు. ఎందుకంటే మీకు రావాల్సిన సంపదలు అంటే ధనము అంటారు సరే, డబ్బులు అవి కొంచెం లేట్ అవ్వడానికి, కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. మీ కుటుంబంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలంటే కుటుంబ వృద్ధిలో కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా కేతు ప్రభావం వలన మీకు చదువులో ఆటంకాలు లేకుండా మీ పిల్లలకి కూడా మీకు బాగా రాణిస్తారండి. ముఖ్యంగా సంగీతం పట్ల బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. బహుశా మీ సంగీత విద్వాంసులు అనుకుంటా, సంగీతంలో కూడా బాగా నేర్చుకుంటుంటారు. అలాగే సాహిత్య రంగంలో కూడా మంచి మేటి అనిపించుకుంటారు. మీకు తెలివితేటలు ఎక్కువ, చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు, ఖచ్చితంగా చదువు వస్తుంది. అలాగే మీ తల్లిగారి యొక్క ప్రేమ, మాతృప్రేమ మీకు మాతృప్రేమకి నేర్చుకుంటారు. అలాగే ఆ తల్లిగారికి ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి కూడా బాగుంటుంది, మెరుగుపడుతూ ఉంటుంది. అంతేకాకుండా మీ చదువులో రాణించడము, అలాగే వాహనాలు, గృహాలు కొనుక్కోవడము, అలాగే రైతులకి కూడా మంచి పంటలో బాగా లాభాలు రావడము, బంగారు ఆభరణాలు, వస్త్రాలు మీరు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అంతేకాకుండా పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. షేర్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి అనువైన కాలం అనే చెప్పచ్చు. అంతేకాకుండా మీరు స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా ఆడుతుంటారు, ఇక్కడి నుంచి మీకు కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. అంతేకాకుండా సాహిత్య రంగంలోనూ, కళారంగంలో ఉన్న వాళ్ళకి ప్రతిభ కనపరుస్తూనే ఉంటారు. రవి బుధుల కాంబినేషన్ వల్ల వివాహ శుభకార్యాలు కుదరడము, మంచి వేడుకలు మీ ఇంట్లో చేయడము, పండగలు, చుట్టాలు, బంధువులు అందరూ మీ ఇంటికి రావడము, ఇవన్నీ మీకు సప్తమ భావం బాగుందండి. మీ వ్యాపారాభివృద్ధి బాగా ఉంటుంది. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి విద్యలో బాగా రాణిస్తారు. వాళ్ళ వ్యాపారాలు విస్తృతంగా ఉంటాయి. చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, సిఎంఈ అంటాం కదా, వాళ్ళందరూ కూడా విపరీతమైన రాజయోగం కలగబోతోంది. వాళ్ళ వ్యాపార విస్తరణ, వాళ్ళే కదండి, మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార విస్తరణ, ప్రయాణాలు, ఇవన్నీ మీరు చేసుకుంటున్నారు, చూడబోతున్నారు. అలాగే మీకు తలవంతలంపగా వచ్చే ఆదాయం మీకు బాగా ఉందండి. నేను గురుదృష్టి ఉండడం వల్ల తలంపు ఆదాయం ఉంటుంది. అంతేకాకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, లా సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, లా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీకు కొద్దిగా అది ఫేవరబుల్గా వచ్చేటట్టుగానే వస్తుంది కూడా గురుదృష్టి ఉండడం వల్ల. అంతేకాదండి, అత్యంత రాజకారకుడు శుక్రుడు
అద్భుతం కదండి. మీకు 12th హౌస్ లార్డ్ అండ్ 5th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నాడు. అంటే నాకు తెలిసి మీరు 5వ తారీఖు తర్వాత నుంచి ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఎలా అంటే విద్య రీత్యా, వ్యాపారాల రీత్యా, షూటింగ్ల రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా, అసలు మీరు అంటే ఏదో విధంగా మీ జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. వారు అంటే బహుశా మీ ప్రోగ్రామ్స్ ఇవ్వడం కోసమో, అక్కడ ధనం ఖర్చు అవ్వడం కోసమో, సరే మొత్తం చెప్తాను. భాగ్యస్థానంలో శనితో కలిసిన శుక్రుడు యోగానే ఇస్తాడండి. 9th హౌస్ లార్డ్ కలిశాడు, 12th హౌస్ లార్డ్ కలిశాడు, 9th హౌస్ లార్డ్ 12th హౌస్ లార్డ్ కలిసి 9th భావంలో ఉన్నాడంటే ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, విమానాలు తిరుగుతారు. ఎందుకంటే విమానాలు తిరగడానికి కారణం ఏంటంటే వాయుతత్వ రాశిలో శని ఉన్నాడు కాబట్టి విమానయానం ఉంటుంది. వాయుతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి విమానంలో ప్రయాణం చేస్తారు. అంతేకాదండి, భాగ్యంలో శని శుక్రులు ఉన్నారంటే మీ వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. ముఖ్యంగా సినిమా రంగం బహుశా మీ షూటింగ్ల రీత్యా విదేశాల్లో ప్రోగ్రామ్స్ ఇవ్వడము, విదేశాల్లో సక్సెస్ అవ్వడము, అది గాయకులకి, మీ యాక్టర్స్కి, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అంటారు కదా, వీరందరూ కూడా బహుశా ఫారిన్ వెళ్తారు చూడండి. అక్కడ ప్రోగ్రామ్స్ మీరు ఇస్తూ ఉంటారు. మీరు ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. అంటే మీరు మీ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ఉండడమో, అదే సినిమా సంబంధించిన వ్యవహారాల్లో వెళ్ళడమో, మీకు మీ ప్రోగ్రామ్స్ అంటే పాటల రీత్యా ప్రోగ్రామ్స్ అక్కడ విదేశాల్లో ఉండడమో జరగబోతోంది. ఈ వారంలో ఉంటుంది, అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు. అందరికీ కాదండి, ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి. అంతేకాదు, భాగ్యస్థానంలోనే శనిచంద్రులు ఉన్నారంటే ఎక్కువగా పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటారు. అమ్మవారి యొక్క దర్శనాలు, పీఠాలు, శక్తి పీఠాల యొక్క దర్శనాలు, శివాభిషేకాలు, మంచి నదుల స్నానాలు, మంచి నదుల స్నానం అంటే గంగా, మంచి పుణ్యక్షేత్ర దర్శనాలు, ఇవన్నీ చాలా బాగుందండి. అద్భుతం అండి. మీకు మిథున రాశి వాళ్ళకి చాలా ఎక్స్ట్రాడినరీగా ఖచ్చితంగా చెప్తాను అయితే చాలా బాగుంది. అంతేకాకుండా దశమస్థానంలో చంద్ర రాహుల మాటల మూటలే అంటే ఏంటంటే ఏం చేస్తాడంటే, యాక్చువల్గా దశమంలో చంద్ర రాహులు ఉన్నారంటే అది జలతత్వ రాశిలో 2nd హౌస్ లార్డ్ భాగ్యం దశమంలో ఉన్నాడు. అంటే మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా, ఉద్యోగాల ద్వారా వృద్ధి కలుగుతుంది. అంటే మీ పై బాసులు మీకు సపోర్ట్ చేసి మీ యొక్క ఉన్నతిని వాళ్ళు కోరుకుంటారు. ఇది ఒక పాయింట్ చెప్పాలంటే, అంటే ప్రమోషన్స్ రావడం ఖచ్చితంగా ఉంటుందండి. బహుశా ప్రమోషన్స్ రీత్యా మీరు కొద్దిగా దూర ప్రాంతాలకు పోస్టింగ్ ఉంటుంది, అది పక్క పెడదాం. చంద్రరాహుల్ కాంబినేషన్ వల్ల మీ భార్య మాట, మీ భార్య సలహా, భర్త సలహా మీరు తీసుకుంటారు. చంద్రరాహుల్ కాంబినేషన్ కదండి, ఎప్పుడు తెలివిగా, అందంగా యోగాసన చేస్తూ, ఎక్సర్సైజ్ చేస్తూ, వాకింగ్ చేస్తూ, మంచి బాడీ స్టిఫ్గా బ్రహ్మాండంగా ఉంచుకుంటారు కదా. చంద్రరాహుల్ మంచి అవయవ సౌష్ఠవం కలిగి ఉంటారు. మీ జాతకాల్లో కూడా చూసుకోండి, చంద్రరాహులు కలిసి ఉన్నారంటే అవయవ సౌష్ఠవం బ్రహ్మాండంగా ఉంటుంది, అందంగా ఉంటారు. చంద్రుడిచ్చే శుభ ఫలితాలు కూడా రాహు ఇచ్చేస్తాడు ఉంటాయి. మీకు రాహు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీ ఎగ్జామ్స్ అంటే మీరు విదేశాలకు వెళ్ళడము, ఎగ్జామ్స్లో కూడా చెప్పడం మర్చిపోయింది దాకా, ఎగ్జామ్స్లో కూడా మీరు సక్సెస్ అవుతారండి. ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తారండి, మీరు గ్రూప్స్ కానీ సివిల్ సర్వీసెస్ కానీ రాస్తారు కదా, దాంట్లో విజయం సాధిస్తూ ఉంటారు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చెప్పాలండి, భాగ్యంలో శని శుక్రులు, దశమంలో రాహుతో కలిసి చంద్రుడు, వీళ్ళకి రాజకీయ రంగంలో పదవులు రావడము, వాళ్ళకి ముఖవర్చస్సు పెరగడము, వాళ్ళ మాట ప్రజాదరణ అంతా చాలా బాగుండము జరుగుతుంది బ్రహ్మాండంగా. దశమంలో రాహు ఉన్నాడంటే రాహు వల్లే కదండి ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కూడా మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా మీకు దశమస్థానం చంద్రరాహు ఉన్నారు కాబట్టి మీరు ఏ ఉద్యోగం చేసినా ఆ ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా గంగా స్నానం చేసే అదృష్టం మీకు కలుగుతుంది. అంతేకాకుండా మీకు 12వ భావంలో చంద్రుడితో కలిసిన గురుడు అంటే 10వ తారీఖు 11వ తారీఖులో చంద్రుడు భాగ్యంలో ఉంటాడు, రోహిణి నక్షత్రంలో ఉంటాడు 11వ తారీఖుని. అంటే గురుడు చంద్రుల కాంబినేషన్ వల్ల మీకు విపరీతమైన ధనయోగం ఉంటుందండి. భార్య భర్త లేక చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీకు సపోర్టుగా గురుడు ఉంటాడు, మీరు సక్సెస్ అవుతారు. భార్యాభర్తలు కానీ వ్యాపారాల్లో ఉన్నటువంటి భాగస్వాములు కానీ చిన్న ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. మీరు కష్టపడడం వల్ల, నిజాయితీగా డెడికేటెడ్గా ఉండడం వల్ల సక్సెస్ సాధిస్తారు. అలాగే 2nd హౌస్ లార్డ్ వైభవం ఉండడం వల్ల ఎంత డబ్బులు సంపాదించినా అంత డబ్బులు ఖర్చు అవుతుంటాయి. ఎందుకంటే మీకు 12th హౌస్ విదేశాలు చెప్తుంటారు కదా, విదేశాలు కానీ దూర ప్రాంతాలు కానీ ప్రయాణాలు అంటాం కదా, అక్కడ మీరు సన్మానాలు జరగడము, మీకు బాగా డబ్బు ఖర్చు అవ్వడము, మంచి విశేషంగా ప్రతిభ కనపరచడం, మీకు మంచి ఆదరణ ఆప్యాయత మీకు బాగా లభించడము, ఇవన్నీ ఉంటాయండి. ఖర్చులు మాత్రం అవుతాయి. పైగా దైవ దర్శనం రీత్యా, గుడులు గోపురాలు సందర్శించడం రీత్యా ధన ఖర్చు బాగుంటుంది. మంచి వాటికి మీరు ఖర్చు పెడతారు. అందుకనే మీరు కనకదుర్గ అమ్మవారిని కానీ లక్ష్మీ అమ్మవారిని కానీ కలవ పూలతో పూజ చేస్తే మీ ఇంట్లో స్థిరలక్ష్మి ఉండడం ఖాయం. కర్కాటక రాశి అండి, కర్కాటక రాశి వారికి కుజుడే మీ రాశిలో ఉన్నాడు, అత్యంత రాజకారకుడు. అలాగే మీకు 10th హౌస్ లార్డ్ అవుతాడండి. 10th హౌస్ లార్డే మీ రాశిలో ఉన్నాడంటే
విజయ పరంపరలతో మీరు ఉంటారు. అంటే మీరు చేస్తున్న వృత్తి వ్యాపారం అంటే సార్ వృత్తి అంటే మీరు చేస్తున్న జాబ్ వాటిలో బాగా కష్టపడండి, డెడికేటెడ్గా ఉండండి. మీ పై అధికారులతో మీ పై అధికారుల చేత మెప్పు పొంది మీకు వాళ్ళు సహాయం చేసి మీకు డెవలప్మెంట్స్ ఇస్తారు. అంటే ముఖ్యంగా వీళ్ళు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా అనుకూలమైన కాలము. కానీ మీకు రావాల్సినటువంటి ధనం మాత్రం ఎప్పుడు ఇబ్బంది పడతారండి. మీరంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులనే కాదు, అందరికీ కూడా చాలామంది చెప్తున్నారు కర్కాటక రాశి వాళ్ళకి ఓ పట్టాన మీకు ధనం స్లోగా వస్తుంది. ఎంత కష్టపడిపోతారు, బాగా డబ్బులు రావాలనుకుంటారు కానీ రావు, స్లోగా వస్తాయి. ఏదైనా మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుందండి ఈ వారంలో. మీ తమ్ముళ్ళు అంటాం జరా, తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు అంటాం కదా, వాళ్ళని కలుస్తారు. మీకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, వాళ్ళ మీద మంచి ఆచరణలు పెడతారు. వాళ్ళ ఉన్నత కోసం మీరు తాపత్రయపడుతుంటారు. వాళ్ళు బాగా ధైర్యాన్ని నూరిపోస్తుంటారు మీరు మీ తోబుట్టు వాళ్ళకి. అంతేకాకుండా మీకు ఏ పని అప్పచెప్పినా ఆ పనిలో నిమగ్నత ఏర్పడిపోతుంది. నిమగ్నతగా ఉండి ధైర్యంగా పని సాధిస్తారు. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వము, దానగుణము ఇవన్నీ మీకు బాగా ఉన్నాయి. పైగా చదువు రీత్యా మీరు బాగా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ. చదువే మీకు బాగా ఆభరణంగా ఉంటుంది. మీకు చదువు బాగుండము, మీ తల్లిగారి యొక్క ప్రేమ మీకు చాలా మీ మీద ఎక్కువ ఉంటుందండి. మీకు అద్భుతం. అంతేకాకుండా ఈ వ్యవసాయదారులకి బాగా పంటలో లాభాలు రావడానికి అవకాశం, పంటలో కానీ వాళ్ళ వ్యవసాయదారులకి బాగుంటుంది. ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందని చెప్పాలి. పంట అనే కాదు, వాళ్ళకి ఇష్టం, వాళ్ళ రైతులు కాబట్టి వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. అంతేకాదండి, మీరు భూములు, వాహనాలు, గృహాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా మీకు పుత్ర సంతాన యోగం కలగబోతుందండి. పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. కళారంగంలో సంగీతం కానీ సాహిత్యం కానీ కర్కాటక రాశి వాళ్ళు కూడా మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయండి. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో ఉంటారు సరే, స్టాక్ అండ్ షేర్స్, స్పెక్యులేషన్ వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి. ఫైనాన్స్ బాగా పెరుగుతుంది వాళ్ళకి. వాళ్ళు కష్టపడతారు, తెలివిగా ఉంటారు. నేను ఎవరికి ప్రోత్సహించను ఆడండి మహానుభావ అని అన్నాం. ఎందుకంటే మీకు ఆల్రెడీ మీకు తెలుసు ఎలా చేయాలన్నది. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు, అడ్డటే లేదు. కానీ కొద్దిగా శని ప్రభావం ఏమవుతుందంటే లాభాలు రావడానికి తగ్గుముఖం పడతాయి. ఏదేమైనా మీ సెకండ్ హౌస్ లార్డ్ రవి కూడా బాగున్నాడండి. రవి బుధుల కాంబినేషన్ వల్లనే మీకు దూర ప్రాంత ప్రయాణాలు, దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తుంటారు. మీకు శత్రువులు కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు. మీకు రోగాలు కానీ, రుణాలు కానీ, దీర్ఘకాలికమైన రోగాలు అవన్నీ మీకేమీ ఇబ్బంది పట్టవండి. మీకేం ఉండవు, దీర్ఘకాలిక రోగాలు ఉండవు. అదృష్టవంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా, ప్రతి పనిలోనూ డైనమిక్గా ఉంటారు. మీరు తెలివిగా ఉంటారు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా మీరు మీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళ యొక్క జీవితాలు బాగుంటాయండి. కొద్దిగా కష్టంతో కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి. కానీ పదవులు రావడానికి, వాళ్ళ మాటకి విలువ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ స్టాంపింగ్, విదేశాలకు వెళ్ళడానికి స్టాంపింగ్ కూడా అవుతుంది. మీకు గురుడు ప్రభావం వలన మీ భార్యాభర్తల యొక్క అనురాగము, ఐశ్వర్యము, అదృష్టము మీకు తోడుగా ఉంటాయి. మీరు వ్యాపార విస్తరణ, ఫైనాన్స్ రంగంలో మీరు బాగా వ్యాపారం విస్తరణ చేసుకుంటారు. వ్యాపార విస్తరణ, భాగస్వామ్యం చేర్చుకోవడం ఇవన్నీ ఉంటాయి. చిన్న ప్రాబ్లం ఏంటంటే జనరల్గా మీకు చంద్రుడు అష్టమంలోకి వెళ్ళిపోయాడు. శనితో కలిసినటువంటి చంద్రుడు మీకు అష్టమస్థానం దోషం ఉంది కదా, శని దోషం ఉంది కదా. శుక్రుడు కూడా కలిశాడు. శని శుక్రుడు అష్టమ స్థానంలో ఉంటే తప్పు, మంచిది కాదు. వాళ్ళకంటే చెడు అలవాట్లు, చెడు బుద్ధులు, చెడు స్నేహితులు. అంటే ఎవరిని వేరేగా అనుకోకండి. నేను చెప్పేది ఏంటంటే మీ జాతకాలు రీఛార్జ్ చెప్తున్నాను తప్ప, జాతకాలు రీఛార్జ్ చూసుకోవడం చెప్తున్నాను. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదు. జనరల్గా తెలుసుకోవాల్సిన పాయింట్ అనమాట. మనం జాగ్రత్త పడతాం. శని శుక్రుల కాంబినేషను అష్టమ స్థానంలో ఏమాత్రం మంచిది కాదు. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. దానికంటే విస్తృతంగా ఏం డీటెయిల్గా చెప్పక్కర్లేదు అష్టమ స్థానం గురించి. కానీ తలవంతలంగా వచ్చే ఆదాయం మాత్రం ఉంటుందండి. కొన్ని లా సంబంధించిన వ్యవహారాల్లో మీరు గెలుస్తారు. చంద్రరాహులు భాగ్యంలో ఉన్నాడు. మీ రాశ్యాధిపతి భాగ్యంలో 6వ తారీఖు, 7వ తారీఖు. నేను చెప్పే చంద్రుడు 5వ తారీఖున మీకు కుంభరాశిలో ఉంటాడు. అది పక్కన పెడితే చంద్రరాహులు మీకు 6th అంటే రాహు అంటే ఆల్రెడీ ఉన్నాడు. 6వ తారీఖుని, 7వ తారీఖుని చంద్రుడు భాగ్యంలో ఉంటాడు. ఫారిన్ భాగ్యంలో రాహు ఉంటేనే ఫారిన్ కంటే. చంద్రుడు కలిసి జలతత్వ రాశిలో, మీన రాశిలో రాహుతో కలిసి ఉండడం వలన చంద్రుడు ఎక్కించే శుభఫలితాలు రాహువే ఇస్తాడు. రాహు మిక్కిలి బలవంతుడైపోతాడు అంటాం కదా. కాబట్టి భాగ్యస్థానంలో ఉన్నాడు. కాబట్టి సినిమా రంగ పరిశ్రమల కంటే, సినిమా రంగం, కళారంగం ఎవరైనా అవ్వచ్చు, టెలివిజన్ కూడా అవ్వచ్చు.
వాళ్ళకి చాలా బాగుంటుంది. రాహు బాగుంటుంది. ఫస్ట్ పాయింట్ వాళ్ళకి. సెకండ్ ఏంటంటే వీళ్ళ అంటే ఇండియా ఎయిర్ ఫోర్స్ అకాడమీ అంటారు సార్, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు విమాన సంస్థలో పనిచేసే వాళ్ళకి విమాన సంస్థలో వ్యాపారాలు అవి అభివృద్ధి చెందుతూ ఉండేవి. అదో అద్భుతం రాహు ప్రభావం. చంద్రరాహులు కలిసి ఉన్నారంటే అవయవ సౌష్టం బాగా ఉండడము, తెలివిగా ఉండడము, మంచి ఎక్సర్సైజులు, వాకింగ్లు, యోగాసనాలు వేస్తారు. మీరు మంచి బ్రహ్మాండంగా దిట్టంగా దృఢ శరీరం కలవారుగా ఉంటారు, ఆరోగ్యవంతులుగా ఉంటారు. భార్య సలహాలు, భర్త సలహాలు, ఆడవాళ్ళతో భర్త సలహాలు తీసుకుంటారు మీరు. ఇందువల్ల బాగా డెవలప్ అయిపోతారు. అంతేకాదండి, పుణ్యక్షేత్ర దర్శనాలు, నదీ స్నానాలు, గంగానది స్నానాలు, ఇవి మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. గురువు గారితోటి పీఠాధిపతులతో కలవడాలు, అమ్మవారి యొక్క దర్శనాలు. చంద్రరాహులు కదా, అమ్మవారి యొక్క దర్శనం అంటే పీఠాలు, శక్తి పీఠాలలో మీరు దర్శించకపోతారు. అంటే మీ జాతకాల రీత్యా మీరు వెళ్తారు. రాహులు అంటే వదలనుండే మిమ్మల్ని అమ్మవారి యొక్క దర్శనం చేయిస్తూనే ఉంటాడు. ఫ్లైట్లు ఎక్కిస్తాడు, అమ్మవారి యొక్క దర్శనం చేయిస్తుంటాడు. అందరికీ మాత్రం కాదండి, మీ జాతకాల రీత్యా జరుగుతున్న దశలు విదశల రీత్యా ఉంటాయి. సరే, అది పక్కన పెడితే ముఖ్యంగా మీ చంద్రరాహులు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో బాగా డెవలప్ అవుతారని మీరు విదేశాలకి మీరు చదువు రీత్యా మీ వ్యాపారాల రీత్యా మీరు వెళ్తూ ఉంటారు. అలాగే కొద్దిగా శని ప్రభావం మీ దశమస్థానం ఉండడం వల్ల మీ ఉద్యోగాల్లో భద్రత తగ్గుతూ ఉంటుంది. కష్టపడి పనిచేసే తప్ప మీ ప్రమోషన్స్ కానీ డబ్బులు కానీ ఓ పట్టాన్ని రావు. ఎందుకని? మీకు సెకండ్ భావాన్ని చెడు చూస్తాడు, దశమస్థానాన్ని చెడు చూస్తాడు. కాబట్టి ఉద్యోగంలో భద్రత లేకపోవడము, అలాగే సమయానికి డబ్బులు లేకపోవడము, ఇవన్నీ జరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా పని చేసుకోండి. అయినా మీ గురుడు ఉన్నాడు కదండి లాభస్థానంలో, భయమేం లేదు, ఆయన కాపాడుతుంటాడు. అంటే ఏంటంటే లాభస్థానంలో గురుడితో కలిసి చంద్రుడు 10వ తారీఖు 11వ తారీఖుని గజకేసరి యోగంతో ఉంటాడు. 11వ తారీఖుని మీ రాశి వచ్చలో పరమోచులో 10 డిగ్రీస్ దగ్గర బ్రహ్మాండంగా రోహిణి నక్షత్రంలో ఉంటాడు. అంటే మీకు బాగా లాభాలు అధికంగా రావడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా మీరు ఏంటంటే ఉద్యోగం కన్నా వ్యాపారం మిన్నా అని అంటాం కదా, అలా కాదు. వ్యాపారమే, ఉద్యోగమే. ప్యాకెట్ తమ్ముడు అంటారు సార్, అలా పక్క పెడితే ఇదేంటంటే యాక్చువల్లీ ఏమవుతుంటే చంద్రరాహుల కాంబినేషన్ భాగ్యంలోనూ, గురుచంద్రుల కాంబినేషను లాభస్థానం ఉండడం వల్ల మీరు వ్యాపారాల ద్వారానే బాగా డబ్బు సంపాదిస్తారండి. మీరు విదేశాలు వెళ్తారు, డబ్బు సంపాదిస్తారు. పైగా మీకేమో ఈ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి విదేశాల్లో. అంతేకాకుండా మీకు ఇక్కడ కూడా మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ బిజినెస్ అంటూ ఉంటాయి, అదొకటి మీకు కలిసి వస్తుంది. ఇంటర్నేషనల్ ట్రేడింగ్ బిజినెస్, ఫారిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. దాని ద్వారా మీకు బాగా లాభాలు సంపాదిస్తారు. మీరు ఏ వ్యాపారం చేసినా, ముఖ్యంగా ఫుడ్ కానీ, బ్యాంకింగ్ రంగం కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ సంస్థలు కానీ, తర్వాత 11వ భావంలో గురువు ఉన్నాడంటే వేదశాస్త్ర పండితులకి వాళ్ళకి బాగుండడము, ఇవన్నీ చాలా చెప్పుకుంటే చాలా ఉందండి. ఏదేమైనా సమృద్ధిగా మీకు ధనం ఉంటుంది. ఉద్యోగం రీత్యా కొద్ది ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మిగతా ఆస్పెక్ట్స్లో చూసుకుంటే, మిగతా ఆస్పెక్ట్స్ చూసుకుంటే ధనయోగం బాగా ఉంది. ముఖ్యంగా అమ్మవారిని, ఆంజనేయ స్వామిని మీరు పూజించండి. చెడు ప్రభావం లేకుండా వాళ్ళిద్దరు మిమ్మల్ని కాపాడతారు. చెడు ప్రభావము మీ మీద పడకుండా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు. కాబట్టి మీరు అమ్మవారిని పూజించండి. సకల దోషాలు పోయి అన్ని విధాలుగా మీరు ముందంజలో ఉంటారు. సింహరాశి అండి, సింహరాశి వారికి ఆర్థికంగా మీరు ఏమాత్రం ఇబ్బంది పడరు. ఆర్థికంగా అంటే మీకు రావాల్సినటువంటి ధనయోగం మీకు వచ్చి తీరుతుంది. అంటే మీకు రావాల్సిన బాకీలు కానీ, ప్రమోషన్స్ ద్వారా రావాల్సిన డబ్బులు కానీ, అది ఇంక్రిమెంట్స్ కానీ వస్తాయి. కుటుంబాల్లో వృద్ధి కలుగుతూ ఉంటుంది. ఎప్పుడూ వేళపడే భోజనం సుఖంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉంటారు. మనస్సు ప్రశాంతత ఏర్పరచుకుంటుంటారు. ముఖ్యంగా మీరు మీ తల్లిగారి యొక్క ప్రేమను నోచుకుంటారు మీరు. అంతేకాకుండా ఆవిడ యొక్క ఆశీస్సులు ఉండడము, ఆవిడకి ఆరోగ్యం బాగుండడము, అలాగే మీ విద్యలో కూడా బాగా రాణించడము, ముఖ్యంగా ఫైనాన్స్ సంబంధించిన విద్యలో బాగా రాణిస్తారు. ఇంజనీరింగ్ విద్యలో కూడా బాగుంటుంది. మీరు ఏ విద్యలో ఉంటే ఆ విద్యలో బ్రహ్మాండంగా సాధిస్తారంటే విద్యార్థులకి ఉన్నతమైన ప్రమాణం కలిగిన విద్య వస్తుంది. అంతేకాకుండా మీరు బాగా అంటే ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. ఇంకా చెప్పాలంటే సంగీతం పట్ల మీకు మక్కువ ఎక్కువగా చూపిస్తుంటారు, అంటే ఇష్టంగా ఉంటారు. అంతేకాకుండా మీకు వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఆదాయం బాగుంటుంది అని చెప్పచ్చు. వాహన యోగము, వస్త్ర యోగము మీకు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మీ రవిబుధుల కాంబినేషన్ బాగుందండి. పంచమ స్థానంలో ఆ రవిబుధులు ఉన్నారంటే మీరు రాశ్యాలు పంచమంలో అంటే పుత్రుడు బాగా మీకు పుత్రుడు ఉంటాడండి. అదే దేవుడి యొక్క ప్రభావం వలన, ఆయన యొక్క ఆశీస్సుల వలన మీకు సంతానం మగపిల్లవాడు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే మీరు ఇందాక చెప్పినట్టుగా పంచమస్థానం బాగుందంటే ఈ ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళకి, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి అంటే సరే ఆడిటర్స్, చార్ట్ అకౌంటెంట్స్, రఘుబుధుల కాంబినేషను వాళ్ళకి బాగుండడము, లాయర్స్కి బాగుండడము, ముఖ్యంగా ఈ ఆస్ట్రాలజర్స్కి అద్భుతమైన ప్రతిభ కనపరుస్తూ వాళ్ళు ముందుకు వెళ్తుండడము, వాక్శుద్ధి, ముఖవర్చస్సు,
వాళ్ళకి బాగా అట్రాక్షన్గా బాగా ఉండడము, రవిబుధుల కాంబినేషన్ పంచమస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నారు. అంతేకాకుండా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కళారంగం బాగా వృద్ధికరంగా ఉంటుందండి. సంగీత సాహిత్య నృత్య కళాకారులకి మంచి యోగవంతమైన కాలం చెప్పచ్చు. స్టాక్ మార్కెట్ షేర్స్ అంటాం కదా, ఈ స్పెక్యులేషను స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు విజయ పరంపరలోనే ఉంటారు. నష్టాలు తక్కువ, లాభాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. కష్టపడి మీరు పనిచేయాలి. ఏదేమైనా సప్తమ స్థానంలో శనితో కలిసిన శుక్రుడు 12th భావాధిపతి శని కూడా చంద్రుడు కూడా ఉన్నాడు. ఏదేమైనా మీకు సప్తమ స్థానంలో శని శుక్రులు మంచివాళ్ళు కదండి. అలా ఉండడం వల్ల మన జాతకాల్లో చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు, కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ మన దగ్గరికి వస్తాయి. కొద్దిగా మంచి ఆలోచనలతో ఉండాలండి. ఎందుకంటే శని ప్రభావం, శుక్ర ప్రభావము మన యొక్క డైవర్షన్ మార్చేస్తూ ఉంటారు. మన యొక్క డైవర్షన్ అంటే జనరల్గా చెడు వైపు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా అమ్మవారి పూజ కొద్దిగా కదా, అమ్మవారి పూజలు విశేషంగా చేసుకోవడం వల్ల సప్తమ స్థానం ఉన్న శని శుక్ర దోషం తగ్గుతుంది. భార్యాభర్తల విషయంలో అనురాగం అద్భుతం, అది మాత్రం ఏం సందేహం లేదు. చంద్రరాహు ఉన్నారండి అష్టమస్థానంలో చంద్రరాహు తప్పు, రాహువే తప్పు. పైగా 12th హౌస్ లార్డ్ అష్టమంలో ఉన్నాడు కాబట్టి ప్రయాణాలు ఉంటాయి. నీటి గండం ఉండడానికి కూడా అవకాశాలు కొద్దిగా కొంతమందికి మాత్రమే ఉన్నాయి. ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ చూసుకోండి. హెల్త్ ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. మీ హెల్త్ పట్ల మీ కాన్షియస్ అంటే మీకు ఎక్కువ శ్రద్ధ ఉండాలి. అది ఇంపార్టెంట్. తలవంతనకు వచ్చే యోగము, అలాగే లాక్ సంబంధించిన సివిల్స్ కేసెస్ అంటారు కదా, కేసులు ఏమంటారు కదా, అవి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి అవకాశం ఎక్కువ. ఏదేమైనా మీ రాశి వాళ్ళకి దశమస్థానం కూడా చాలా బాగుంది. దశమంలోనే గురు చంద్రుల కాంబినేషను, పైగా 12th హౌస్ లార్డ్ చంద్రుడు కూడా దశమంలో ఉన్నాడు. 10-11 తారీఖుల్లో చంద్ర గురులు కాంబినేషన్ వలన మీకు యోగంగానే ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపారాలు వృద్ధికరంగా ఉంటాయి, ధనం సంపాదిస్తారు. అంతేకాకుండా ఈ దశమంలో గురుడు ఉన్నాడంటే ఈ కొంతమంది ఏమంటామంటే మనం అడ్వకేట్స్, లాయర్స్ అన్నా సరే వాళ్ళకి ముఖ వర్చస్సు, కంఠధ్వని బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళు బాగా నేమ్ అండ్ ఫేమ్ వస్తుందండి దశమంలో గురుడు ఉన్నాడంటే. ఫస్ట్ పాయింట్ వాళ్ళకి. సైంటిస్టులకి, అలాగే గురుడు రెండో దశమంలో ఉన్నాడంటే సైంటిస్టులు కాకుండా మన ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, యాస్ట్రాలజర్స్కి వాళ్ళకి బాగా ఉండడము, అలాగే వేద పండితులకి వాళ్ళకి బాగుండడం మంచి యోగంగా ఉంటుందండి వాళ్ళకి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలోనూ, ఫైనాన్స్ రంగంలోనూ, వడ్డీ వ్యాపారస్తులు సరే 9th వడ్డీ వ్యాపారస్తులు పక్క పెడదాం. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే మీరు ఏ రంగంలో ఉద్యోగం చేస్తున్నా ఆ ఉద్యోగంలో ప్రమోషన్స్, ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మీకే ప్రమోషన్స్ రావడము, ఉద్యోగ భద్రత బాగా ఉండడము, ముఖ్యంగా ఫైనాన్స్ సంబంధించిన వాటిల్లో మీరు ఉంటారు. బ్యాంకింగ్ రంగంలో ఉండడానికి అవకాశం ఎక్కువ. ఏ బిజినెస్లో ఉన్నా, ఏ వ్యాపార సంస్థలో ఉన్నా ఫైనాన్స్ సంబంధించిన వాటిలో మీరు ఉంటారు. అంతేకాకుండా 12th హౌస్లో కుజుడున్నాడు. 9th హౌస్ లార్డ్ ఇన్ 12th హౌస్. ఫారిన్ యోగం ఉంటుందండి. అక్కడ ప్రోగ్రామ్స్ చేయడము, అక్కడ ప్రోగ్రామ్స్కు రీత్యా మీ ధనం విపరీతంగా ఖర్చు పెట్టడము, ఫ్లైట్స్ ఎక్కడము, ఇవన్నీ మీకు సర్వసాధారణంగా, మీకు అందరికీ కాదండి, కొంతమంది జాతకాల రీత్యా ఉంటుంది. ఇది ఓన్లీ తెలుసుకోవడం కోసమే ప్లానటరీ పొజిషన్ ఎలా ఉంటుంది అంతే తప్ప దానివల్ల సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సరదాగా వినండి అంతే. 12th హౌస్లో కుజుంటాడు కాబట్టి మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే విపరీతమైన రాజయోగం కలగడము, ఫారిన్ కంట్రీస్ వెళ్ళేదంతా అదృష్టం కలగడము, చదువు రీత్యా, వ్యాపారాల రీత్యా మీకు వృద్ధికరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కన్యారాశి అండి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు ఏ పనులు చేసినా ఆ పనుల్లో నిమగ్నం అవుతారు, సక్సెస్ చేస్తారు. దానగుణం ఎక్కువగా అందరికీ సహాయ సహకారాలు చేసే తత్వం మీకు ఉంటుంది. ఎదుటి వాళ్ళు మీకు హానికరం చేసినా సరే మీరు ఎదుటి వాళ్ళకి మంచిగా చేస్తారు తప్ప చెడు చేయరు. రావాల్సిన డబ్బులు సకాలంలో మీ చేతికి అందుతాయి. కొన్ని సందర్భాల్లో కుజ ప్రభావం వలన కొద్దిగా డిలే అవడానికి అవకాశం ఉంది. చదువులో మీకు ఆటంకాలు కలగడానికి అవకాశం ఉంది. కంటికి సంబంధించిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా ఉంది. ఏదేమైనా మీకు చదువు రీత్యా విదేశాలు వెళ్ళడము, చదువు బాగా ఉండడము, సంగీత సాధన బాగా చేసుకోవడము, సంగీతంలో ప్రోగ్రామ్స్ ఇవ్వడము, గాయకులకి మంచి అభివృద్ధికరంగా ఉండడం జరుగుతాయి. ఏదేమైనా విద్యలో బాగా రాణిస్తారండి మీరు. విద్యార్థులు బాగుంటుంది. తల్లి ప్రేమ మీకు బాగా ఉంటుంది. మీ మదర్ గారి యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. ఆవిడ ఆరోగ్యము ఐశ్వర్యంగా ఉంటారు. అంతేకాకుండా ఈ ఫైనాన్స్ సంబంధించిన విద్యలో కూడా మీరు రాణిస్తారు. యాస్ట్రాలజీ విద్యలో కూడా మీకు బాగా రాణింపు ఉంటుంది. అంతేకాకుండా రవిబుధులు 4th భావంలో ఉన్నారు కాబట్టి మీకు ఎక్కువగా వ్యవసాయదారులకి ఆనందకరంగానే ఉంటుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా మీరు వాహనము, గృహాలు, ఆభరణాలు, వస్త్రాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. పుత్ర సంతాన యోగం కలగడానికి మీకు ఎక్కువ అవకాశం ఉంది. సంతానము
బాధ్యత మీరు చేసుకుంటారు. పుత్ర సంతానం ఎక్కువ ఉన్నారు మీకు. సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవుతారు మీరు. ఏదైనా ప్రజాదరణ ఎక్కువగా మీకు ఎక్కువ ఉంటుందండి. ఎక్కువ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి విశేషమైన ప్రజాదరణ. వాళ్ళకి ఇంకా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ ఉన్న వాళ్ళకి స్పెక్యులేషన్ చేసిన వాళ్ళందరూ కూడా గురు ప్రభావం వలన లాసులు రాకుండా లాభాలు వస్తాయి. లాభాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా 6వ భావంలో శుక్రుడు తప్పు కదా. ఈ సెకండ్ హౌస్ లార్డ్ 6వ భావంలో తప్పండి. అంత మంచి విశేష ఫలితాలు ఎవడు. కానీ శుక్రుడు చరిత్ర కలిసి ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ ప్రొఫెషన్స్ ద్వారా మీకు ధనం రావడము, గవర్నమెంట్ ఆడవాళ్ళకి చెప్తారండి, గవర్నమెంట్ సంబంధించిన మీరు ఉద్యోగాల్లో సెటిల్ అవ్వడము, సివిల్ సర్వీసెస్, గ్రూప్స్, గవర్నమెంట్ సంబంధించిన ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా, వాటిలో మీకు బాగా సక్సెస్ అవుతారు. అలాగే మీ మేనమామలకి బాగుండము, శత్రువులు మీకు మిత్రులుగా ఉండడము, శత్రువులకి లేకుండా అనారోగ్య సమస్యలు వచ్చినాక మీరు వాటి నుంచి బయటపడే శక్తి, అదృష్టము మీకు భగవంతుడు ఇస్తున్నాడు. అంతేకాకుండా మీరు విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది. 7వ స్థానంలో చంద్ర రాహు తప్పు వలన మీరు ఎక్కువగా మీ భార్య గారు కానీ భర్త గారి వలన కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. 11వ ఇంటి వాడు 7వ రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి మంచి ఉన్నతమైన కుటుంబంలో సంబంధాలు వస్తాయండి మీకు. పెళ్లి సంబంధాలు రావడానికి, సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే అదే చంద్ర రాహుల వలన ప్రయాణాలు చేయడము, భర్త సలహాలు, భార్య సలహాలు తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకు. ఏమైనా గురు ప్రభావం చాలా బాగుందండి. 9th భాగ్యస్థానంలో గురుడు, అలాగే 11వ ఇంటి వాడు చంద్రుడు కలిసి ఉన్నాడు. విపరీతమైన ధనయోగం. విపరీతమైన ధనయోగం అంటే మనం ఉద్యోగాలు ఇచ్చా, మనం ఎంత ఉద్యోగాలు ఇచ్చా కాదు, మనం ఎంత పెట్టుబడి పెట్టామో మన కింద జన్మ చేసిన పుణ్యం వలన, మన అదృష్టాల వలన మీ ధనయోగం ఉంటుందండి. ముఖ్యంగా గురుచంద్రుల కాంబినేషన్ కాబట్టి వస్త్రాలు బాగా ఉంటాయి. తీర్థయాత్రలు చేస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, మీరు ఉన్నతమైన విద్య రీత్యా వెళ్తారు. భాగ్యస్థానం గురుడు వల్ల ప్రొఫెసర్స్కి, ఈ అడ్వకేట్స్, లాయర్స్ అని చేస్తారా, వాళ్ళ వాగ్దాటి మళ్ళీ బ్రహ్మాండంగా ఉండడము, గురు ప్రభావం వాళ్ళకి చాలా బాగుంటుందండి. అంతేకాకుండా ఈ గురు ప్రభావం వల్లనే మీకు ఫైనాన్స్ రంగంలోనూ, ఎడ్యుకేషన్ సంస్థల్లోనూ, అలాగే ఈ మిగతా కాంబినేషన్స్ అంటే ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారం, బంగారం వ్యాపారంలోనూ, వస్త్రాలు, ఇవన్నీ కూడా వ్యాపార అభివృద్ధి ఉంటుంది. గురు కారకత్వం కాబట్టి మీకు రియల్ ఎస్టేట్ రంగంలోనూ బాగా రాణిస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. బ్రహ్మాండంగా ఉంటుంది. మీ ఏ వ్యాపారం వ్యాపార అభివృద్ధి ఉంటుంది. మీకు ఎప్పుడు కూడా ధనం లేదు అనే సమస్య రాదని, ఎప్పుడు ఏదో విధంగా డబ్బులు వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మీ వృత్తిలో కూడా మీరు చాలా కష్టపడాలండి. కష్టపడితే తప్ప మీరు విజయం సాధించలేరు. అయినప్పటికీ మీకు ఈ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి రఘుబుద్ధుల కాంబినేషన్ కాబట్టి, అయితే యాస్ట్రాలజర్స్కి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్న వాళ్ళకి, కొంతమందికి ఏమో ఈ మెడిసిన్ అంటారు కదా, మెడిసిన్లో ఉన్న వాళ్ళు కూడా 10వ స్థానం వాళ్ళకి వృత్తిలో బాగా డబ్బులు సంపాదిస్తారు. నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది, ప్రమోషన్స్ వస్తాయి, ఇవన్నీ ఉంటాయి. 11వ భావంలో కుజుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అష్టమాధిపతి 11వ భావంలో బాగా రెట్రోగ్రేషన్లో బలంగా ఉన్నాడు కాబట్టి మీరు భూములు, వాహనాలు, గృహాలు కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ. ముఖ్యంగా ఈ అంటే ల్యాండ్ అంటాం కదా, ఈ ల్యాండ్ బిజినెస్ చేసే వాళ్ళకి, దాని అంటే రియల్ ఎస్టేట్ రంగం ఉంటాం, వాళ్ళందరూ కూడా బాగా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చండి. మంచి అద్భుతంగా ఉంటుంది, కుజుడు బాగా ఉన్నాడు కాబట్టి. సో ఈ విధంగా మీ అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని ఎంత విధంగా పూజిస్తే అన్ని విధాలుగా మీరు ఈ చెడు ప్రభావం నుంచి, చెడు కోరికల నుంచి, చెడు అలవాట్ల నుంచి మీకు రక్షణ కవచంగా అమ్మవారు ఉంటారు. తులారాశి అండి, తులారాశి వాళ్ళకి ధనం విషయంలో అంటే మీకు రావాల్సినటువంటి సొమ్ము కానీ, డబ్బులు కానీ ఏమాత్రం ఇబ్బంది పడరు. కొద్దిగా లేట్ అవుతుందేమో తప్ప రాకుండా ఉండవు, డబ్బులు వస్తాయి. అంతేకాకుండా మీకు బాగా పాటలు పాడే శక్తి ఉందండి. మీకు ఎక్కువగా జనాకర్షణ ఉంటుంది మీకు. ఎందుకంటే బాగా ప్రోగ్రామ్స్, కచేరీలు, మీకు బాగా పాట పాడే శక్తి మీకు బాగుంది. పైగా మీకు యాంకరింగ్గా మీరు బాగా ఉంటారు కదా, చలాకీగా తిరుగుతూనే ఉంటారు కదా, తీర బండి అంటారు, అలా మీకు అద్భుతమైన ప్రతిభ ఉంది. మీకు నేమ్ అండ్ ఫేమ్ వస్తుందండి. మీకు ధనయోగం బాగుంది. కుటుంబ వృద్ధి కలుగుతుంటుంది. దగ్గర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీ తోబుట్టువుల మీద మీరు శ్రద్ధ వహించవలసి వస్తుందండి మీరు. అలాగే వాళ్ళ సహాయ సహకారాలు కూడా అందుతాయి. మీకు కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని కార్యరూపం దాల్చి దాంట్లో విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు ధైర్యం ఎక్కువ. ప్రతి పనులను మీ ధైర్యవంతులుగా ముందుకు దూసుకుపోయే తత్వంలో మీరు ఉంటారు. ఏదేమైనా మీకు 5వ స్థానంలో చంద్రుడితో కలిసిన శుక్రుడు అంటే ఏమవుతుందంటే, ముఖ్యంగా మీకు ఆడపిల్లలు పుట్టడానికి అవకాశం ఎక్కువ ఉందండి. లక్ష్మీదేవి పుట్టడానికి మీ ఇంట్లో మీకు అవకాశం ఉందండి. అలాగే మీ ఇంట్లో ఆడపిల్లల వలన మీకు సుఖాలు, సౌభాగ్యాలు, అలాగే ఆనందాలు ఇవన్నీ మీకు ఉండడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మీకు అదొక 5వ స్థానం బాగుంది. అలాగే సినిమా పరిశ్రమ అంటాం కదా, శుక్రుడు 5మంలో ఉన్నంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి
మీకు బాగా డెవలప్మెంట్ ఉంటుంది. సినిమా రంగం అంటే కళారంగం అంటాం. వాళ్ళకి చాలా బాగుంటుంది. స్టాక్ మార్కెట్లను, షేర్ మార్కెట్ ఉంటారు సరే, వాళ్ళకి కూడా మంచి ఆదాయం బాగా ఉండడానికి అవకాశం ఉంది. 6వ భావంలో చంద్రరాహు ఉన్నారండి. మీకు చంద్రుడితో కలిసిన రాహు 6వ భావంలో ఉన్నారంటే మీకు ఎక్కువ ఎక్సర్సైజులు చేయడము, యోగాసనాలు, వాకింగ్, బాడీ స్టిఫ్గా ఉంచుకోవడాలు చేస్తూ ఉంటారు. చంద్రరాహుల కాంబినేషన్ అదే కదా. చంద్రుడితో కలిసిన రాహు మిక్కిలి బలవంతుడైపోతాడు. రాహు శుభ ఫలితాలే ఇస్తాడు. భూములు, వాహనాలు, గృహాలు, పొలాలు, ఇవే కాకుండా విదేశాలు తిప్పడాలు, ఫ్లైట్లు తిరగడాలు. అంతేకాకుండా రాహు ప్రభావం వలన 6వ భావంలో రాహు ఉన్నాడంటే ఈ రాజకీయ రంగంలో, పొలిటికల్ రంగంలో వాళ్ళకు కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సక్సెస్ అవుతారు వాళ్ళు. బాగుంది. కానీ ఏమంటే మీరు మీ భార్యాభర్తల విషయంలో కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, మీ బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించకపోవడం వల్ల మీకు కొద్దిగా వాళ్ళ వల్ల ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవ్వడము, దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోతూ ఉండడం జరుగుతుందండి. ఏదైనా గురుచంద్రుల కాంబినేషన్ మీకు బాగుంది అంటే తలవంతలంగా వచ్చే ధనము, లా సంబంధించిన ఏమైనా కేసులు ఉంటే వాటికి మీకు సక్సెస్ అవ్వడము, అలాగే మీకు సహాయ సహకారాలు ఎక్కువ ఉండడము, తోబుట్టువుల ద్వారా, మీ ఫ్రెండ్స్ ద్వారా ఎక్కువ ఉండడము, అలాగే మీకు సేవకా జనం ఎక్కువ ఉండడం జరుగుతుందండి. ముఖ్యంగా సడన్ గెయిన్స్ ఎక్కువ, మేబీ లాటరీస్ అవ్వచ్చు, స్టాక్ అండ్ షేర్స్లో అవ్వచ్చు, అట్లా మీకు సడన్ గెయిన్స్ ఉండదు. అందరికీ కాదండి, కొంతమందికి ఉంటుంది. మీకు భాగ్యాధిపతి బాగున్నాడు కాబట్టి ఎక్కువగా ప్రయాణాలు చేస్తారండి. బహుశా విదేశ పర్యటన చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది మీ రాశి వాళ్ళకి. దగ్గర ప్రాంత ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు మీకు కలిసి వస్తాయి. వాటి వల్ల మీకు విజయం సాధిస్తారు. ఫైనాన్షియల్ స్టేటస్ని మీరు పెంచుకుంటారు. అది బాగుంది. అంతేకాకుండా మీరు చేస్తున్న వ్యాపారాలు వృద్ధి చెందుతూ ఉంటాయండి. ముఖ్యంగా రఘుబుధుల కాంబినేషన్ ఉంది కాబట్టి వ్యాపారాభివృద్ధి, చదువులో బాగా రాణించడము, విదేశాలు వెళ్ళడము, ఈ ఫైనాన్స్ సంబంధించిన విద్యలో బాగా రాణించడము, ఈ డాక్టర్స్ సంబంధించినటువంటి ఎంబీబీఎస్, సివిల్ ఇంజనీరింగ్ అంటారు సార్, ఆ విభాగాల్లో కూడా మీకు బాగా రాణిస్తారు. సివిల్ సర్వీసెస్ ఎందుకంటున్నారంటే 9th భావం బాగుందంటే వాళ్ళు ఆడవాళ్ళకి చెప్తున్నారండి, ఈ గ్రూప్స్లో వాళ్ళు కూడా సక్సెస్ అవుతారని అర్థమవుతుంది. దశమంలో కుజుడు, సప్తమాధిపతి దశమంలో ఉన్నాడంటే ఉన్న ఊరి నుంచి దూరంగా ఉంటారు, అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మీ పై బాసుల యొక్క అండదండల వలన, వాళ్ళ సహాయ సహకారాల వలన, వాళ్ళ సపోర్ట్ వలన, మీ యొక్క అంకితమైన ప్రతిభ, అకుంఠితమైన దీక్ష వర్క్లో ఉండడం వలన మీకు ప్రమోషన్స్ వస్తాయి. ప్రమోషన్స్ రావడం కాకుండా మీకు బాగా డెవలప్ అవుతారని మీరు బహుశా మీరు ప్లేస్ చేంజ్ అవ్వడం కూడా అవకాశం ఉంటుంది. మీకు చాలా ఉన్నతంగా రాణిస్తారు. ఒక సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులే కాదండి, మీరు ఏ ఉద్యోగంలో చేస్తున్నా, సపోజ్ కంప్యూటర్స్ కానీ, లేకపోతే కొంతమందికి ఏమో ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లు అని అంటాం కదా, ఇంజనీరింగ్ విభాగాలు, ఎలక్ట్రిసిటీ ఇంజనీరింగ్, వాటిలో అందరూ కూడా మంచి ప్రమోషన్స్ రావడము, ఆదరణ బాగా ఉంటుంది. ముఖ్యంగా మీకు కేతు ప్రభావం వల్ల ఎక్కువగా విదేశాలు వెళ్ళడము, అక్కడ సన్మానాలు జరగడము, అక్కడ ప్రోగ్రామ్స్ ఇవ్వడము, మిమ్మల్ని పిలిచి ఆదరించడము, భోజన సౌకర్యాలు కానీ అనేకమైన సౌకర్యాలు, ఆదరణ మీకు బాగా ఉండడము, టెంపుల్స్ బాగా దర్శనాలు చేసుకుంటూ మీకు అన్నదానాన్ని కానీ అనేక రకాలుగా ధనం ఖర్చు పెట్టడం జరుగుతుందండి. మీకు బాగా చాలా బాగుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏదైనా తులారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని, వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల చెడు ప్రభావం, చెడు ఆలోచనలు, చెడు స్నేహితులు అలా వాటి నుంచి మనకు దూరంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. వృశ్చిక రాశి అండి, వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం చాలా బాగుంది. మీ రాశినే గురుడు చూడడం వల్ల ఎప్పుడు యాక్టివ్గా, తెలివిగా, ధన సంపాదనతో, నేమ్ అండ్ ఫేమ్ తోటి, కష్టపడి పనిచేసే తత్వంతో మీరు ఉంటారు. అలాగే మీరు ధనం కూడా సంపాదిస్తారు. ఈ రఘుబుధుల కాంబినేషన్ వల్ల ద్వితీయ భావంలో రఘుబుధులు ఉన్నారంటే బాగా సూక్ష్మగ్రహి, తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. సూక్ష్మగ్రహి అంటే మీరు బాగా ఇంటెలిజెంట్ అని అర్థం. చదువు బాగా వస్తాయండి. ముఖ్యంగా ఈ రఘుబుధులు ద్వితీయంలో ఉన్నారంటే కెమిస్ట్రీ సంబంధించిన విద్య ఉంటుంది సరే, వాటిలో బాగా రాణిస్తారని ఒక శాస్త్రం ఎక్కడో చదివాను నేను. అదొకటి. ఫైనాన్స్ సంబంధించిన విద్య కూడా బాగా వస్తుంది మీకు. చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, సిఎంఈ అంటాం కదా, వాళ్ళు అక్కడ మీకు చాలా విద్యలో బాగా రాణిస్తారు. అనుకూలవంతమైన కాలం అంటే మీకు ముఖ్యంగా ధనం విషయంలో మీకు ఏమాత్రం ఇబ్బంది పడరు. మీకు రావాల్సిన డబ్బులు సకాలంలో మీ చేతికి అందుతాయి. అలాగే మీరు బాగా పాటలు పాడుతున్నారు, మీ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు. పాటలు పాడడము, యాంకరింగ్ గుర్తులు ఉండడము, విదేశాలకు వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్స్ ఇవ్వడము, అక్కడ పరిస్థితులు అనుగుణంగా ఉండి మెప్పు పొందడము. మెప్పు అంటే మీకు మంచి రాయల్గా ఉంటారు. అంత అదృష్టం రఘుబుధుల కాంబినేషన్. అందరూ కాదండి, మీ జాతకాల నుంచి ఆధారపడి ఉంటుంది. ఆ ఫీల్డ్లో ఉండాలి మీరు. అంతేకాకుండా రఘుబుధుల కాంబినేషన్ వల్లనే
ఇంకా చెప్పాలంటే విద్యలోనూ ఆటంకాలు కలగకుండా అంటే ఆభరణాలు, బంగారు ఆభరణాలు కూడా కొనుక్కుంటారు. మీకు చతుర్థ భావంలోనే శని ప్రభావం బాగుంది కదా, అర్ధాష్టమ శని అంటాం కదా, శుక్రుడు కూడా తోడయ్యాడు. అంటే ఏమవుతుంది, సప్తమాధిపతి ఫోర్త్ భావంలో అంటే విదేశాలకు వెళ్ళడము, 12th హౌస్ రాడు 4th భావంలో అంటే విదేశాలు వెళ్తారు. ఖచ్చితంగా మీరు విదేశ ప్రోగ్రామ్ ఉందండి. అంటే మీరు మీ పనుల రీత్యా, అదే షూటింగ్ల రీత్యా, లేకపోతే ఈ ప్రోగ్రామ్స్ రీత్యా, లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటే సినిమాలు వాటి రీత్యా, అంటే నేను తెలిసి చెప్తాను అనుకోండి, మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. అక్కడ ప్రోగ్రామ్స్ పెడతారు. దాన్ని రీజన్ కూడా చెప్పాను నేను. సరే, చతుర్థ భావంలో శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి మీకు మాతృప్రేమ అండి, తల్లిగారి యొక్క ప్రేమ మీకు బాగా ఉంటుంది. మీరంటే ఇష్టపడుతుంది ఆవిడ, అలాగే మీరు కూడా మీ మదర్ గారంటే ఇష్టపడతారు. ఆవిడకి ఆరోగ్యము, ఐశ్వర్యము మీ వల్ల కలగబోతోంది. అంతేకాదు చతుర్థ భావంలో శుక్రుడిలో ఉండడం వల్ల సంగీతం బ్రహ్మాండంగా నేర్చుకుంటారండి. మీ ముందర ముఖ్యంగా శుక్రుడు చతుర్థ భావంలో ఉన్నాడంటే ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు సరే, తమ్మన్ గారు కానీ, కోటి గారు కానీ ఉంటారు కదా, మనందరూ మాకు మణిశర్మ గారు అద్భుతంగా అంటారు కదండి. ఆయన ఫోన్ చేస్తుంటారు కానీ, సరే అది పక్క పెడితే వాళ్ళంటే నేను పేర్లు చెప్పకూడదు, అంటే వాళ్ళకి మ్యూజిక్ వాళ్ళకి అంటే వాళ్ళు తపన, వాళ్ళంతా ఎప్పుడు కూడా మ్యూజిక్ మీద ప్రాణం కాబట్టి చెప్తున్నారంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. ప్రోగ్రామ్స్ మీకు బాగా సక్సెస్ అవుతారు. మీ సినిమాలు కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. 4th భావంలో శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. అలాగే వ్యవసాయదారులకి సకాలంలో డబ్బులు వస్తాయండి. వాళ్ళకి మంచి ఆనందదాయకంగా, శ్రేయోదాయకంగా ఉంటారు. బట్టలు కొనుక్కుంటారు, మీరు ఆభరణాలు కొనుక్కుంటారు, అమ్మవారి యొక్క దర్శనాలు ఎక్కువ చేసుకుంటారు. మీరు నాకు తెలిసి మీరు శక్తిపీఠాల్లో ఎక్కడ దర్శనం చేసుకోవడము, ప్రతి శుక్రవారం అమ్మవారి దర్శనం చేసుకోవడం ఇవన్నీ జరిగిపోతున్నాయండి. పంచమస్థానంలో చంద్రుడితో కలిసి రాహు బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే యాక్చువల్గా పంచమస్థానంలో చంద్రుడు ఉన్నాడంటేనే గ్రేట్. అంటే మగ పిల్లవాడు పుట్టడము, పుత్రిక సంతాన యోగం ఉండడము, చంద్ర రాహులు కలిశారు కాబట్టి మీకు ఏమవుతుందంటే రాహు ఫలితాలు విపరీతంగా ఉంటాయి. చంద్రుడి యొక్క బలాన్ని కూడా తీసుకుని రాహు ఉపయోగిస్తాడు. అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఇంతగా 4th భావం చెప్పినట్టుగానే రాహు కూడా సినిమా రంగం సంబంధించిన కళారంగం సంబంధించిన రాహు కూడా అవుతాడు. వాళ్ళకి బాగుంటుంది. అలాగే మీ పుత్ర సంతానం కలగడము, షేర్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో విపరీతంగా రాణించడము అన్నీ ఉన్నాయండి. కాకపోతే మీకు శత్రు భయం ఉందని మాత్రం మర్చిపోకండి. కొద్దిగా మీకు అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. మీ పట్ల మీరు శ్రద్ధ వహించండి. అంతే కదండి, మీకు శుభకార్యాలు చేసుకుంటారు, కొత్త ఆలోచనలు వస్తుంటాయి, పెళ్లి సంబంధాలు బాగా కుదురుతాయండి. మీకు పెళ్లి సంబంధాలు కుదరడము, రాబోయే కాలంలో అంటే మాఘమాసంలో పెళ్ళిళ్ళు అవ్వడము, ఒక ఉన్నతమైనటువంటి అలవాటు గలవారు, లేకపోతే ఉన్నతమైనటువంటి కుటుంబంలో నుంచి ఉన్నవాళ్ళు, మంచి నడవడిక గలవాళ్ళు, గురుడు సప్తమంలో ఉన్న, చంద్రుడు సప్తమంలో ఉన్న ఇటువంటి వాళ్ళు వస్తారు, మంచి వాళ్ళు వస్తారన్నమాట. అనుకూలవంతమైన భార్య కానీ, అనుకూలవంతమైన భర్త కానీ, మంచి ఆలోచనలు, మంచి గుణాలు కలిగిన వాళ్ళు వస్తారు, భార్య కానీ భర్త కానీ. అది పక్క పెడితే చంద్రుడు 10, 11 తారీఖుల్లో మీకు సప్తమ స్థానంలోకి వస్తున్నాడు. విపరీతమైనటువంటి అంటే 9th హౌస్ లాడు సప్తమంలో ఉన్నాడు కాబట్టి యోగమే, ధనయోగాన్ని ఇస్తాడు మీకు మీ వ్యాపారాల ద్వారా. అంటే చంద్రుడు 11వ తారీఖుని రోహిణి నక్షత్రంలో పరమోచ్చలో ఉంటాడు. మీ వ్యాపారాల ద్వారా బాగా ఉన్నతంగా రాణిస్తారంటే కొత్త బిజినెస్లు చేయడము, మీ వ్యాపార విస్తరణ చేయడము, కొంతమంది బిజినెస్ పార్ట్నర్స్గా చేర్చుకోవడము బాగుంది. మీకు విహారయాత్రలు చేస్తారు, ఆభరణాలు కొనుక్కుంటారు, అలాగే భార్యాభర్తలకు అనురాగం బాగుంటుంది. కొత్త బట్టలు కొనుక్కోవడానికి అవకాశం ఉంటాయి. బట్టలు కానీ కాదు, బట్టలతో పాటు వెండి వస్తువులు, బంగారు వస్తువులు కూడా కొనుక్కుంటారు. ప్రయాణాలు చేస్తుంటారు. భాగ్యస్థానంలో కుజుడు ఉన్నాడు కదా, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ధనం వస్తుంది, డబ్బు వస్తుంది. అంటే మీ భూములు, ఫ్లాట్స్ ఇవన్నీ అమ్ముడుపోవడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా మీరు కూడా భూములు అంటే వాహనాలు కొనుక్కుంటారు, భూములు వస్తాయి మీ ఇంటి చేతికి కూడా, మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా బిజినెస్ 9th భావం బాగుంది కాబట్టి బిజినెస్ ఏంటంటే కుజుడు యొక్క కార్యకర్తల బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఈ రియల్ ఎస్టేట్ రంగాలు, ఈ సాఫ్ట్వేర్ రంగాలు ఇవన్నీ అంటాం కదా, వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంది, బాగుంటుందండి. డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. శని కార్యకర్తలు ఉన్నటువంటి బిజినెస్ అంటే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి, శని కార్యకర్తలు ఉన్నటువంటి అంటే కోల్ అని, లేకపోతే సిమెంట్ కానీ, ఆటోమొబైల్, ఇలా మీకు వాటిలో మీకు కష్టపడాలండి. కష్టపడితే మీ పై బాసుల యొక్క ఆశీస్సులు, వాళ్ళ యొక్క మన్ననలు ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. అలాగే 11వ భావంలో కేతు కూడా మీకు చాలా యోగిస్తున్నాడు. 9వ భావంలో కుజుడు, 11వ భావంలో కేతువుకి గురుదృష్టి. అంటే ఉద్యోగం కన్నా వ్యాపారం మిన్నా అన్నట్టుగా, ఉద్యోగంలో బాగా సంపాదించడానికంటే వ్యాపారంలో మరింత ఎక్కువగా మీకు అటువంటి ఒక పక్కన ఉద్యోగం ఉంటుంది, ఒక పక్కనేమో వ్యాపారంలో కూడా విస్తరణ, డబ్బులు, ప్రాఫిట్స్
బాగా మీరు ఉంటాయి, తృప్తిగా మీరు ఉంటారన్న సందేహం లేదు, ఖచ్చితంగా బాగుంటాయి. కుజుడు కేతువు, కేతు కుజ సమానుడు, భాగ్యంలో కుజుడు, లాభంలో కేతు అంటే కుజుడే, గురుదృష్టి. కాబట్టి ఖచ్చితంగా మీ అన్నయ్యలకి అక్కయ్యలకి బాగుంటాము, ఫైనాన్షియల్గా బాగా స్టేటస్ పెరగడం, ఇవన్నీ చాలా బాగున్నాయి. ముఖ్యంగా మీరు పూజించవలసింది ఏంటంటే అమ్మవారు. పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అంతేకాకుండా అన్ని రంగాలను మీరు ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ధనురాశి అండి, ధనురాశి వాళ్ళకి ఈ చాలా బాగుంది. మీ రాశిలోనే రవితో కలిసిన బుధుడు బాగుంది, చాలా మంచి యోగమే. పైగా ఫైనాన్స్ సంబంధించిన వాటిలోనూ, అదే మీ ఉద్యోగ విషయంలోనూ, ఉద్యోగ భద్రతలోనూ బాగుంటుంది. 9th హౌస్ లార్డ్ అండ్ 10th హౌస్ లార్డ్ కలిసి మీ రాశిలో ఉండడం వల్ల వృద్ధికరంగా ఉంటుంది. వ్యాపారంలోనూ, మీ విద్యలోనూ, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలోనూ శ్రద్ధ కనపరుస్తూ నేమ్ అండ్ ఫేమ్ బాగా సంపాదించుకుంటారు. మీరు సకాలంలో మీ డబ్బులు చేతికి అందుతాయి. మీకు అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా మీ కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. గాయకులకి, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ప్రతిభ కనబరుస్తారు. వాటి వలన ధనయోగం మీకు వాటి వల్ల మీ యొక్క టాలెంట్ వలన ధనయోగము, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్ అవడము, ప్రయాణాలు చేయడము, బంగారు ఆభరణాలు కొనుక్కోవడము, విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే శని శుక్రులు 3వ భావంలో ఉన్నారు. అది జనగా అవన్నీ పక్కన పెడితే శని ప్రభావం వల్ల, శుక్రుడు ప్రభావం వల్ల మీ తోబుట్టు వాళ్ళు, ముఖ్యంగా చెల్లెళ్ళనండి, మీ చెల్లెళ్ళని బాగా కలుస్తారు. వాళ్ళకి చక్కగా వాళ్ళకి ఏం కావాలంటే అది కొని పెడుతుంటారు. ఫైనాన్షియల్గా మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉంటారు, చక్కని సలహాలు ఇస్తుంటారు మీ చెల్లెళ్ళు. తమ్ముళ్ళు కూడా ముఖ్యంగా చెల్లెళ్ళకైతే మీకు బాగా మీరంటే ఇష్టం. మీరు కూడా చెల్లెళ్ళ కంటే మీ సిస్టర్స్ అంటే బాగా ఇష్టం. అది చాలా అద్భుతం. ప్రయాణాలు చేస్తుంటారు, దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తుంటారు. సర్వ సౌభాగ్యాలు ఉంటాయి. ప్రయాణాల్లో మీకు ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే మీ పట్టుదల ఎక్కువ అండి, మీకు వస్త్రాభరణాలు, అంతేకాకుండా మీరు న్యూస్ సంబంధించిన వ్యవహారాలు ఉంటారు. ఆ న్యూస్ గ్యాదరింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది. పట్టుదల ఎక్కువ అండి, మీకు ప్రతి పని సాధించాలనే తపన, పట్టుదల ఉంటుంది. అందుకనే 6వ తారీఖు 7వ తారీఖు తర్వాత నుంచి మీకు శుభవార్తలు వినడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదేమైనా చంద్రరాహుల ప్రభావం వలన విదేశ పర్యటన ఉంటుంది. రాహు 4వ భావంలో ఉన్నాడంటే ధనాన్ని ఇస్తాడు, అలాగే విదేశ పర్యటన చేస్తుంటాడు. చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడారంటే మాతృప్రేమ మీకు నిండుగా ఉంటుంది. 6-7 తారీఖుల్లో మరింత తల్లిగారి యొక్క ప్రేమ, ఆవిడికి ఆశీస్సులు, ఆవిడికి ఉన్నతమైనటువంటి ఇది ఉండడము జరుగుతుంది. అంతేకాకుండా మీరు కూడా తల్లిగారికి సపోర్టివ్గా ఉండడము జరుగుతుందండి. అంతేకాకుండా మీకు వ్యవసాయదారులకు సకాలంలోనే ధనయోగం ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు ఆనందంగా ఉంటారు. వాహన యోగము, గృహయోగము, సంగీతం పట్ల ఇంట్రెస్ట్, మీకు ఎక్కువ సంగీతం నేర్చుకుని ఉంటారు కదా, సంగీతం పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుందండి. మీరు బాగా నిష్ణాతులు అంటారు కదా, అలా ఉంటారు మీరు. అంతేకాకుండా మీ సంతానం విషయంలో మీరు కేర్ తీసుకోండి. కేర్ అంటే శ్రద్ధ తీసుకోండి. ఎందుకంటే పుత్రిక సంతానం విషయంలో వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకపోవడము, సమయానికి ఉద్యోగం రావడము, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలా చిన్న ఉంటాయి కదండి. నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను అంతే. ఇలాగా అన్ని రంగాల్లోనూ మీరు బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉందండి. ముందర ఈ చంద్రుడి ప్రభావం మీకు బాగా ఎక్కువ ఉంది. అంటే మీకు సంతానం విషయంలో బాగా శ్రద్ధ తీసుకోండి, ప్రాబ్లమ్స్ ఉండవు. ఏదైనా అష్టమాధిపతి 6వ భావంలో ఉన్నాడు, గురువుతో కలిసి ఉన్నాడు, గజకేశ్వర యోగంలో ఉన్నాడు. పైగా 10-11 తారీఖులో పరమోచ్చలో ఉంటాడు అష్టమాధిపతి. అంటే 6వ భావంలో అంటే ఈ కేసెస్ అంటే లా సంబంధించిన కేసెస్ ఉంటాయి సార్, లా సంబంధించిన ప్రాబ్లమ్స్ అని ఉంటాయని కూడా సపోజ్ మీకు అవన్నీ సాల్వ్ అవుతాయి దేవుడి దేవల్ల. శత్రుభయం లేకుండా, రుణ భయాలు లేకుండా, పైగా రుణ సౌకర్యం కలుగుతూ, ఫలవంతంగా వచ్చే ఆదాయం కలుగుతూ, అదృష్టవంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా బాగా డెవలప్ అవుతారండి మీరు. 6వ భావంలో గురుడు ఉన్నాడు కాబట్టే మీకు ఈ అంటారంటే శత్రుభయం చెప్పేసాం అనుకోండి, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుందండి. అక్కడ బాగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా అంటే మీకు వివాహ శుభకార్యాలు జరగడం అంటే రాబోయే కాలంలో వేడుకలుగా జరగడము, ఇవన్నీ మీకు బాగుంది. మీకు భార్యాభర్తల అనురాగం చాలా బాగుంటుంది. అష్టమస్థానంలో అంటే మీకు కుజు ప్రభావం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయండి. అంటే ప్రాబ్లమ్స్ ఏంటంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు దెబ్బలు తగలడము, ప్రయాణాల వల్ల దెబ్బలు తగలడము, చిన్నపాటి యాక్సిడెంట్స్ అవ్వడము, మీ పిల్లలకు కూడా కొద్దిగా మీకు వాళ్ళకు కూడా కొద్దిగా దెబ్బలు తగలడము, బోన్స్ కానీ బ్లడ్ కానీ కనపడము జరుగుతుంది. నేను మిమ్మల్ని భయపెడుతున్నట్టు కాదండి, ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. నాలెడ్జ్ కోసం చెప్పడం వల్ల ఏమవుతుందంటే మనం శ్రద్ధ తీసుకుంటాం వాళ్ళ పట్ల, మన పట్ల మనము, మన పిల్లల పట్ల మనం శ్రద్ధ తీసుకుంటాం. అందుకే చెప్తున్నాం. సో మనం కుజుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటామండి. త్రుటిలో తప్పిపోతూ ఉంటుంది. గొడ్డలతో పోతున్నాను అనేది అందు కదా. కాబట్టి అలాగే మీకు ఏమీ కాదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. నీటి వల్ల ప్రమాదం కూడా పొంచి ఉంది. ఏదైనా నాన్నగారి యొక్క హెల్త్ జాగ్రత్త చూసుకోండి.
నాన్నగారికి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు విదేశాలు వెళ్ళడానికి మాత్రం స్టాంపింగ్ మాత్రం అయిపోతుందండి, విదేశాలు వెళ్తారు. కాబట్టి మీ బిజినెస్లు కొద్దిగా స్లో అవుతూ ఉంటాయండి, అన్న సందేహాలు కొద్దిగా స్లో అవుతాయండి. ఏదేమైనా మీ ఉద్యోగం భద్రత మాత్రం బాగుంది. ముఖ్యంగా ఈ సివిల్ సర్వీసెస్, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తాను, మీకేనండి. మీరు బాగా డెవలప్ అవుతున్నారు కదా, బాగా చదువుతున్నారు కదా, లేడీస్ ఆడవాళ్ళు కూడా మంచి తెలియని వాళ్ళు మీరు. కాబట్టి మీకు ఉద్యోగ భద్రత ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఈ కేతు ప్రభావం వలన కొంతమంది వేద పండితులు అంటారు సరే, వేదాలు వల్లిస్తాడు, వాళ్ళకి మంచి విశేషమైన ప్రతిభ, అదృష్టము అన్నీ ఉంటాయండి వాళ్ళకి. అంతేకాకుండా మీ ఉద్యోగ భద్రత బాగుంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగం రియల్ ఎస్టేట్ ఎలాగో కింగులు వాళ్ళు. మంచిగా ఇందాక చెప్పాను, అష్టమస్థానంలో కుజులుండడం వలన రియల్ ఎస్టేట్ రంగంలో కుంటుపడుతుంటాయి. కానీ అదే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి మన దశమస్థానం ఉంది కాబట్టి ఉద్యోగాలు బాగుంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉద్యోగాలు బాగుండము, ప్రమోషన్స్ రావడము, మీ పై అధికారుల యొక్క అండదండలు, మీరు కష్టపడి పనిచేయడం వల్ల రికగ్నైజేషన్ రావడము, ఇవన్నీ ఉన్నాయి, ఏమాత్రం సందేహం లేదు. దానివల్ల ప్రమోషన్స్ రావడం ఇవన్నీ జరుగుతాయండి. మీకు దశమభావం అంటే కర్మస్థానం అంటాము. మంచి మంచి పనులు కూడా చేస్తుంటారు, మీరు అద్భుతంగా చేస్తారు. ఇంకా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి, మీరు ఏ రంగంలో ఉన్న సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫార్మా, సిమెంట్ రంగ సంస్థలు ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి భద్రత ఉంటుంది. ఈ 11వ భావం కూడా బాగుంది కాబట్టి 11వ భావాధిపతి కూడా ఉన్నట్టంటే మీకు ప్రయాణాల ద్వారా ధన సంపాదన చేయడము, మీ వ్యాపారాభివృద్ధి కలగడము, మీ ప్రోగ్రామ్స్ విదేశాల్లో కూడా ఇచ్చి అక్కడ సక్సెస్ అవ్వడం కూడా మీకు జరుగుతుందండి. ఏదేమైనా మీకు మీ రాశి వాళ్ళకి ముఖ్యంగా పూజించవలసిన దేవుడు కుజుడు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన, సూర్య భగవాన్ ఆరాధన చేసుకోవడం వలన అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. మకర రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం చాలా సంతోషంగా, ఆనందంగా, కష్టపడిన దానికి ఫలితాలు వస్తూ, తృప్తిగా, యాక్టివ్గా, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ, ఎదుటి వాళ్ళకి దానం చేస్తూ, ఎదుటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, ఎదుటి వాళ్ళని పోషిస్తూ, ఎదుటి వాళ్ళు అంటే మీ తెలిసిన వాళ్ళందరినీ అలా ఉంటారండి ఈ వారం మొత్తం. ఎందుకంటే మీ రాశిని గురుడు చూస్తాడు. శని శుక్రులు మీ ద్వితీయ భావంలో ఉన్నారు కదండి, 4th హౌస్ లార్డ్, అత్యంత రాజయోగకారకుడు కదా, భాగ్యాధిపతి కూడా మీ రాశిలో సెకండ్ భావంలో ఉన్నారు కాబట్టి పుష్కలమైన డబ్బు వస్తుందండి. శని ప్రభావంలో కొద్దిగా ఇబ్బంది కలగచ్చు, కానీ పుష్కలమైన డబ్బు రావడము అంటే మీకు ఎంత రాసి పెట్టాడో భగవంతుడు అంత డబ్బు వేళపాటు వచ్చేస్తుంది. పైగా మీరు భూముల ద్వారా లేకపోతే మీ విద్య ద్వారా ధనం సంపాదిస్తారు. మీకు సంగీతం పట్ల బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. కుటుంబ వృద్ధి ఉంటుంది. కుటుంబ వృద్ధి మీకు బాగా ఉండడము, అలాగే మీకు బంగారు ఆభరణాలు కానీ విద్యలో కానీ రాణించడానికి అవకాశాలు ఉన్నాయండి. ఎక్కువగా మీరు ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా చంద్రరావుల కాంబినేషన్ మీకు చాలా బాగుంది. మీ చెల్లెళ్ళని కలుస్తుంటారు, వాళ్ళ యొక్క ప్రేమ మీ మీద అద్భుతంగా ఉంటుంది. వాళ్ళకి సహాయ సహకారాలు మీరు చేస్తారు, వాళ్ళ సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. అంతే కదండి, చంద్రరాహులు బాగా స్ట్రాంగ్గా ఉన్నాడంటే రాహు బలవంతుడైపోతాడు కదా. 6వ తారీఖు 7వ తారీఖుని చంద్రుడు రాహుతో కలుస్తాడు. వలన మీరు ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేయాల్సి వస్తుంది, చేస్తారు కూడా. మంచి మంచి వాహనాలు, బట్టలు కొనుక్కుంటారు. న్యూస్ అంటే ఏంటంటే వార్తల సేకరణ అది బాగా చేస్తారండి మీరు. పట్టుదల ఎక్కువ మీకు. శుభవార్తలు 6వ తారీఖు 7వ తారీఖులో 6వ తారీఖు నుంచి మీరు 6, 7 తారీఖులో మరింత శుభవార్తలు వింటారు. కష్టపడి పనిచేస్తారు. మీ చెల్లెళ్ళకి ధైర్యం ఇస్తారు. మరి తమ్ముడికి ఎవరా? తమ్ముళ్ళు కూడా అంతే. మీరు అద్భుతమైన మంచి ఫలితాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీకు 4th భావం బాగుంది. కాకపోతే ఏంటంటే 4th హౌస్ లాంటి బాగున్నప్పటికి కూడా మీకు మీ తల్లిగారి యొక్క కొద్దిగా ఆవిడకి ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాలండి. ఆవిడకి మెడిసిన్స్ వాడవలసి వస్తుంది, డాక్టర్స్ కూడా చూపించవలసి వస్తుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా మీ చదువులో కూడా కొద్దిగా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్గా చదివితే తప్ప మీరు సక్సెస్ కాలేరు. అంతేకాకుండా ఈ వ్యవసాయదారులు కూడా కొద్దిగా డబ్బు సౌకర్యము, ధన సౌకర్యము అందడం విషయంలో కొద్దిగా జాప్యం, లేట్ జరుగుతుంది. ఈ వారంలో చంద్రుడు కూడా సప్తమాధిపతి పంచమ స్థానంలో ఉండడం వలన చంద్రుడు వృషభ రాశిలో 10, 11 తారీఖుల్లో పరమోచ్చలో రోహిణి నక్షత్రంలో గురుడితో కలిసి ఉన్నాడు. బ్రహ్మాండ యోగం అండి. అంటే బాగా ముందర ఎవరికి యోగం ఇస్తారంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఏమంటారంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు వస్తాయి. పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడము, అలాగే మీరు విద్యలో బాగా రాణించడము. పంచమ స్థానం గురుడు ఉన్నాడంటే సాహిత్య రంగంలో అద్భుతంగా రాణించడము, మంచి మంచి వస్త్రాలు, బట్టలు కొనుక్కోవడము, పుత్రిక సంతాన యోగం కలగడం మీకు జరుగుతుందండి. స్పోర్ట్స్లో మీకు బాగా రాణిస్తారు. కళారంగంలో దగ్గర సాహిత్య రంగం చెప్పారు కదా, సాహిత్యం, సంగీతము వీటిలన్నింటిలో కూడా బాగా ఉంటుంది. ముఖ్యంగా
స్పెక్యులేషన్, స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి గురుచంద్రుల కాంబినేషన్ ఉంటే వాళ్ళకి బాగా ఫైనాన్స్లో బాగా కలిసి వస్తుందండి. వాళ్ళకి డబ్బులు బాగా కలిసి రావడము, తర్వాత తెలిసి రావడం జరుగుతుంది. అమ్మో బాగుందిరా బాబు అని. సో ఈ విధంగా పంచమస్థానం పర్ఫెక్ట్గా చాలా బాగుంది. కింద జన్మలో చేసిన పుణ్యబలం, ప్రేమగా ఉంటారు. కొంతమందికి ప్రేమ పెళ్ళి కూడా జరుగుతాయి. ఏదేమైనా కుజుడు సప్తమస్థానంలో ఉండడం అంత మంచిది కాదు కదా. 4th భావాధిపతి సప్తమస్థానంలో ఉండంటే విదేశ పర్యటన కానీ దూర ప్రాంత పర్యటనలు కానీ చేస్తారు మీరు. అలాగే మీరు కొంత భార్యాభర్తల విషయంలో కొద్దిగా అనురాగం అది ఏదో డౌటే లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మీరు బిజినెస్లో కూడా బాగా రాణిస్తారండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్లో వాళ్ళకి వ్యాపార విస్తరణ చేసుకుంటూ, వ్యాపారంలో కొత్త భాగస్వాములు చేర్చుకుంటూ మీ వ్యాపారాన్ని దినదిన ప్రవర్ధమానం చేసుకున్నట్టుగా జరుగుతుంది. మీరు చేసుకుంటారు, మంచి తెలివితేటలుగా ఉంటారు. అందువలన మీ ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది. మీ ఆరోగ్యం వల్ల పట్ల మీరు శ్రద్ధ వహించండి. ఎంతసేపు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తారు. మీ అమ్మగారి యొక్క ఆరోగ్యము, మీ యొక్క ఆరోగ్యము పట్ల మీరు శ్రద్ధ వహించండి. కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఏదైనా మీకు పుణ్యక్షేత్రాల దర్శనం శుభ్రంగా చేసుకుంటారు, టెంపుల్స్కి వెళ్తారు, ఆనందంగా ఉంటారు. విదేశ పర్యటన జరగబోతోంది, సమృద్ధిగా ధనం రాబోతోంది. మీరు ప్రోగ్రామ్స్ విదేశాలు కూడా ఇస్తూ ఉంటారు. అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే మీరు పాటలు పాడతారు అది కానీ, ప్రీ ఈవెంట్స్ అంటారు సరే, సినిమా రిలీజ్ అవుతుంటారు అటువంటి కానీ, సినిమా యాక్టర్స్ కానీ, అలా మీ పనుల రీత్యా విద్యార్థులు కానీ, అయితే నేనంటే నేను వ్యాపారాల రీత్యా నేనే వ్యాపారం చేయడం ఉంటాయి, ఉద్యోగ రీత్యా ఇవన్నీ కూడా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా దైవ దర్శనాలు ఎక్కువ ఉంటాయండి. నదీ స్నానాలు మీరు బాగా చేస్తారు. ముఖ్యంగా అమ్మవారి యొక్క దర్శనాలు, శక్తి పీఠాలు ఉంటాయి కదా, ఆ శక్తి పీఠాల దర్శనాలు చేసుకోవడము, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్ర దర్శనం చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. భాగ్యస్థానం, మీరు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో రాణిస్తారు. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో బాగా రాణిస్తారు. ఉద్యోగంలో కూడా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి, ప్రమోషన్స్ వస్తాయి. మీరు కష్టపడి పనిచేస్తారు కదా, మీ యొక్క పని గుర్తింపు జరుగుతుందండి. మీ బాసులు మీకు సపోర్ట్ చేసి మీకు ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి మీకు మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. మిమ్మల్ని ఏమంటే అడ్వైజ్ చేస్తారు. మిమ్మల్ని ప్రమోషన్ చేయమని బాగా డెవలప్ అవడానికి వాళ్ళే కారకులు అవుతారు మీకు. అంతేకాకుండా మీకు ఏ భావంలో కూడా రవి బుధులు ఉన్నారు అంటే 9th హౌస్లో 12th హౌస్లో ఉన్నాడు రవి. అంటే భాగ్యాధిపతి వ్యయంలో అంటే విద్య రీత్యా అయితే వ్యాపారాల రీత్యా ఫారిన్ కంట్రీస్ తప్పదండి. కొద్దిగా మీ నాన్నగారు కూడా కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. నాన్న ఆరోగ్యం, మీ ఆరోగ్యము, మీ మదర్ గారి ఆరోగ్యము, మీ నాన్నగారి ఆరోగ్యం కూడా వాళ్ళకేం ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. కాబట్టి కొద్దిగా నల్లతగా ఉంటుంది. కొద్దిగా శ్రద్ధ వహించండి మీరు మీ నాన్నగారికి, మీ అమ్మగారి పట్ల. అంతేకాదండి, మీకు ఉద్యోగం పట్ల కూడా మీకు కొద్దిగా శ్రద్ధ వహించండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, డౌటే లేదు. 10th భావం కూడా చాలా బాగుంది కాబట్టి బ్రహ్మాండం. సో మీ రాశాధిపతి రవి బుధులు పర్ఫెక్ట్గా చాలా బాగున్నారు. మీకు అన్ని రంగాల్లోనూ అంటే మనం మకర రాశి గురించి చెప్పుకుంటాం కాబట్టి అన్ని రంగాల్లో 12th భావంలో రవి బుధులు ఉన్నారు కాబట్టి అన్ని రంగాల్లోనూ మీకు బాగా యోగిస్తుంది. సో ముఖ్యంగా మీరు ఆరాధించవలసింది ఏమిటి? సూర్యభగవానుడు. సూర్యభగవానుడు ఆరాధన చేయడం వలన, సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడం వలన, ఆదిత్య హృదయం చేయడం వలన మీరు, మీ అమ్మగారు, మీ నాన్నగారు అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండడమే కాకుండా ఐశ్వర్యవంతులుగాను, అదృష్టవంతులుగాను ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుంభరాశి వారికి ఈ వారం కూడా బాగుందండి. ఎందుకంటే శని శుక్రుడు మీ రాశిలో ఉన్నారు. 4th హౌస్ లార్డ్ అండ్ 9th హౌస్ లార్డ్ మీ రాశిలోనే ఉండడం వల్ల అదృష్టము. ఎప్పుడు కష్టపడి పనిచేస్తారు. కొద్దిగా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం మేమే ఉంది కాబట్టి కొద్దిగా స్వామిని మనం పూజిద్దాం. అంటే శనీశ్వరుడికి సంబంధించిన తైలాభిషేకాలు కానీ, లేకపోతే ఆయన సంబంధించినటువంటి పూజలు కానీ, ఓం సం శనీశ్వరాయ నమః ఇవన్నీ మనం చేసుకుంటాం. మనకు కష్టపడిందే స్వామి ఇవ్వడం. అదే అక్కడ శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి మనకి మీకు అంటే కుంభరాశి వారికి ఈ వారం మొత్తం చాలా ఆనందంగా కష్టపడి కష్టపడి పని చేసినందుకు కూడా చక్కటి ఫలితాలు రావడం వల్ల ఆనందంగానే ఉంటారు. చంద్రరావులు ద్వితీయ భావం ఉండడం వల్ల ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. మీకు కుటుంబంలో వృద్ధి కలుగుతుంది మీకు. అంతేకాకుండా మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. ముఖ్యంగా కొంతమంది గాయకులు ఉంటారు సరే, వాళ్ళకి ప్రయాణాలు ఉంటాయి, ఆభరణాలు కొనుక్కుంటారు. 6వ తారీఖు 7వ తారీఖు మీకు విశ్లేషించి కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. దగ్గరగా షార్ట్ జర్నీస్ మీరు ఎక్కువగా చేయవలసి వస్తూ ఉంటుంది. చంద్రరావులు 4th భావంలో ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు. ఆ చంద్రుడు మంచివాడు కాదు కదా, 6వ ఇంటి వాడు అయినప్పటికీ మీ రాశి 4th భావంలో చంద్రుడు ఉండడం వల్ల విద్యలో ఆటంకాలు కలిగిస్తూ ఉంటాయి.
విద్యలో ఆటంకాలు కలిగించడం చిన్న చిన్న ఆటంకాలే. కానీ 10, 11 తారీఖుల్లో పరమోచ్చలో రోహిణి నక్షత్రంలో ఉండి గురుడితో కలిసి ఉన్నాడు కాబట్టి గజకేసరి యోగము. అంటే 10, 11 తారీఖుల్లో యోగాలు కలగబోతున్నాయి. జనవరి 10, 11 తారీఖుల్లో మీకు యోగాలు కలగబోతున్నాయి. అదృష్టం తోడవుతుంది. అంటే మీరు సంగీతంలో బాగా నేర్చుకుంటారు. సంగీతం ద్వారా మీరు బాగా పాపులర్ అవబోతున్నారు. అంతేకాకుండా మీ గురుడి ప్రభావం వల్ల కూడా మీకు సాహిత్య రంగంలో కూడా మీరు బాగా డెవలప్ అవుతారు. విద్యలో ఆటంకాలు కలగవు. మీ మాతృ ప్రేమకి మీరు నోచుకుంటారు. మీ తల్లిగారు మీరంటే బాగా ఇష్టపడతారు. ఆవిడంటే కూడా మీరు బాగా ఇష్టపడతారు. ఆవిడకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు ఎప్పుడు మీరు చేస్తూనే ఉంటారు. మీ యొక్క ఉన్నతిని ఆవిడ కోరుకుంటారు. ఎందుకంటే గురుడు ప్రభావం బ్రహ్మాండంగా ఉంది కదా. అంతేకాకుండా గురుడు చదువులో బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. అంటే గురుడు విద్యలో బాగా యోగాన్ని ఇస్తాడు. వేద పండితులకు మరింత విద్య బ్రహ్మాండంగా ఇస్తాడండి ఆయన, అద్భుతం. అంతేకాకుండా ఈ గురు ప్రభావం వలన గురుడు అంటే జనరల్గా ఏమంటారంటే మనం కొంతమందికి ఈ ఏమంటారంటే వేద పండితులు కాకుండా వ్యవసాయదారులు ఉంటారు చూసారా. ఆ వ్యవసాయదారులకు కూడా పంటలో నష్టం రాకుండా చక్కటి ఆదాయం వనరులు వాళ్ళకి కలుగుతూనే ఉంటాయి. అంత అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా 4th భావం చాలా కంఫర్టబుల్నెస్ ఎక్కువ. మీకు ఎక్కడికైనా రాణిస్తారు మీరు. అలాగే పంచమ భావాధిపతి లాభంలో ఉన్నాడు. పుత్ర సంతానం ద్వారా, పుత్రికా సంతానం ద్వారా మీకు యోగ్యత, అదృష్టము అన్నీ కలగబోతున్నాయి. వాళ్ళ ద్వారా మీకు మీ జాతకం ద్వారా వాళ్ళకంటే మీ సంతానానికి మంచి యోగవంతంగా కలగబోతున్నారు. చక్కటి సంతానం కలగబోతున్నారు. సంతానం వల్ల వృద్ధి కలగబోతుంది. ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీ అంటే కళారంగం, ఫిలిం ఇండస్ట్రీ అవ్వచ్చు, టెలివిజన్ కూడా అవ్వచ్చు అండి. వాళ్ళకి మంచి కలిసి వచ్చే కాలం ఉండే డబ్బులు బాగా వస్తాయి. ఎందుకంటే పంచమ స్థానం మనం చూస్తాం కదా, సినిమా రంగం ఉంటాం కదా, కళారంగం. వాళ్ళకి రాష్ట్రాధిపతి బుధుడు రవితో కలిసి లాభంలో లేడా. అందుకని మీరు ఎక్కడికి వెళ్ళి ప్రోగ్రామ్స్ అంటే విదేశాలకు వెళ్ళి ప్రోగ్రామ్స్ కానీ, ఇక్కడ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే ఇవన్నీ మీ సంగీతం, సాహిత్యం, నృత్యం ఉంటారు కదా, వాటిలో మీరు డెవలప్ అవ్వడము. సినిమా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ అంటాం కదా, పంచమ స్థానం అదృష్టం తోడవడము పర్ఫెక్ట్గా ఉంది. ఖచ్చితంగా మంచి బాగుంటుంది. అంతేకాకుండా మీరు ఈ స్టాక్ మార్కెట్లోనూ స్టాక్ మార్కెట్లో ఉంటారు కదా, రియల్ ఎస్టేట్ కాదండి, స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్ అంటారు కదా, వాళ్ళకి కలిసి వస్తుందండి. ఈ లాటరీస్, గుర్ర పందాలు అంటే గుర్రాలు, హార్సెస్ రైడింగ్ కూడా చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రఘుబుధులు ధనురాశిలో ఉండడం వల్ల గురుడు ప్రభావం గురుడుగా బలంగా ఉండడం వల్ల మీకు గుర్రాలు ఎక్కే అదృష్టం కలుగుతుందండి. అశ్వసంపద అంటాం కదా, ఉంటుంది అవకాశం. కొంతమందికి వాళ్ళ జాతకాలు ఇచ్చా ఉంటుంది, మనందరికీ ఉంటుందా అలా కాదు. వెళ్తాం మన గుర్రాలు ఎక్కడానికి అవకాశం ఉంటుంది. సరే పక్క పెడదామండి. ఏదైనా 6వ భావంలో కుజుడు అద్భుతం కదా. 6వ భావంలో కుజుడు అంటే అదృష్టం కదండి. ప్రతి రంగంలోనూ ముందంజలు ఉంటారు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారు. అంటే పంచమ స్థానం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి రాజకీయ నాయకులు ఉన్నతమైన పదవులు వస్తాయి. మాట నేర్పతనం బాగుంటుంది. ఇప్పుడు కుజుడు కూడా బాగున్నాడు కాబట్టి రాజకీయ రంగంలో మీకు ఉన్నతమైన పదవులు, ఉన్నతంగా గౌరవింపడ్డము మీకు ఉన్నాయి. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ జరుగుతుందండి. అక్కడ మీకు బాగుంటుంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ప్రజాదరణ ఉంటుంది. మీకు శత్రు భయం లేకుండా, రుణ భయాలు లేకుండా మీకు అన్నీ బాగుంటాయండి, కలిసి వస్తాయి. ముఖ్యంగా సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీకు కలిసి వస్తుందండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి అన్నిటి కూడా ఫేవరబుల్గా మీకు రావడానికి కుజుడు 6వ భావంలో కుజుడు సక్సెస్ చేస్తాడు, విజయవంతం చేస్తాడు. అని ప్రాబ్లమ్స్ ఇటువంటి కేసులు ఎటువంటి ఉంటే 6వ భావంలో కుజుడు మీకు యోగాన్ని ఇస్తాడు. వాటిని అన్నింటి నుంచి బయటపడేట్టు చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా కుజు ప్రభావం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన యోగం ఉంది. కేతు ప్రభావం వలన కొద్దిగా ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండండి. మీ ఆరోగ్యమే మీ మహాభాగ్యము. కాబట్టి గురు సంరక్షణలో మీ కేతు ఉన్నాడు కాబట్టి మీ ఏం ప్రాబ్లం లేదు. తలవంతలంకి వచ్చే ధనయోగం ఉంటుంది. ఈ 8వ భావంగా కూడా సంబంధించిన వ్యవహారాలు చూస్తూ ఉంటాను కాబట్టి మీకు సంబంధించిన అంటే ఎటువంటి కేసులకు సంబంధించిన అంటే సంబంధించినవి వాటి కూడా మీకు బాగా సక్సెస్ఫుల్గా ఫేవరబుల్గా ఉండడానికి అవకాశాలు ఆ భగవంతుడు మీకు ఇచ్చాడు. సరే, మీ భాగ్యస్థానం కూడా బాగుంది కాబట్టి మీకు విద్య బాగా వస్తుందండి. 9th హౌస్ లార్డ్ రాశిలో ఉన్నాడు, మీ రాశిలో ఉన్నాడు కాబట్టి చక్కగా మంచి మంచి వస్త్రాలు, సినిమా రంగంలో బాగా అభివృద్ధి, అలాగే మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపార అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా చూడండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఈ ఉంటాయి చూసారా వ్యాపారాలు, వ్యాపారాభివృద్ధి. ఏ వ్యాపారం చేసినా ఎలక్ట్రిసిటీ, ఏ వ్యాపారం చేసినా వ్యాపారాభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ భద్రత మీకు బాగుందండి.
మీకు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, బ్యాంకింగ్ రంగ ఉద్యోగస్తులకి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగస్తులకి అందరికీ మీకు ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మీకు ప్రమోషన్స్ రావడము, మీ పై అధికారుల యొక్క మన్ననలు మీరు పొందడము, మీరు కష్టపడి పని చేసినందుకు, ఈ కష్టపడి ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఉద్యోగం సాధించినందుకు మీకు ఉద్యోగంలో భద్రత, అలాగే మీ పై బాసుల యొక్క అధికారుల చేత మన్ననలు, గుర్తింపు, గౌరవము, ఇవన్నీ ప్రమోషన్స్ రావడానికి కారణమవుతాయి. అంతేకాకుండా ఈ ఫైనాన్స్ రంగము, ఎడ్యుకేషన్ రంగము, లేకపోతే మీకు బ్యాంకింగ్ రంగం, ఇటువంటి ఉద్యోగాలు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. రవి బుధులు కదండి, సప్తమాధిపతి లాభస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. సప్తమాధిపతి అంటే జరగ సప్తమస్థానం అంటే భార్యాభర్తల అనురాగం ఇది లోపిస్తుంటుంది. కానీ ఈ రవి బుధులు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి మీకు వ్యాపారాభివృద్ధి బాగా ఉంటుందండి. వ్యాపారాల ద్వారా మీకు మంచి మంచి సంబంధాలు కుదరడం ద్వారా మీకు బాగా ఉంటుంది. రవి మీకు యోగాన్ని కలిగిస్తున్నాడు, బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఆయన సప్తమ అష్టమాధిపత్యం వచ్చిన పంచమాధిపత్యం బుధుడు ఉంది కాబట్టి యోగంగానే ఉంటుందండి. అంటే మీకు ఏ వ్యాపారం చేసినా, బట్టల వ్యాపారం కానీ, గోల్డ్ వ్యాపారం కానీ, లేకపోతే వెండి, ఎన్నో వాటిల్లో మీకు మంచి ఏ వ్యాపారంలో వ్యాపార వృద్ధి ఉంటుంది. మీ అక్కయ్యలకి అన్నయ్యలకి చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా మీకు సన్మానాలు జరుగుతాయి. ముఖ్యంగా శుక్రుడు అంటే మీ కుంభరాశి వాళ్ళకి శుక్రుడు ప్రభావం బాగుంది కాబట్టి అమ్మవారి యొక్క దీవెనలు ఉండాలి. అమ్మవారి యొక్క దీవెనలు అంటే లలిత భట్టారి కంట సరే ఆవిడ కానీ, లేకపోతే లలిత సహస్రనామాలు కానీ, పార్వతీ అమ్మవారిని కానీ, కనకదుర్గ అమ్మవారిని కానీ పూజించడం వల్ల అన్ని రంగాల్లో మీరు ముందంజలో ఉంటారు అన్న సందేహం లేదు. మీనరాశి వాళ్ళకి ఈ వారం బాగుందండి. బహుశా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారో చూడండి, విదేశాలు వెళ్తారు. అంతేకాకుండా చంద్ర రాహువులే మీ రాశిలో ఉన్నారు. అసలు రాహు తప్పు కదా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, లేకపోతే మీ గృహాల పీడ, చిన్న చిన్న పశు నష్టం, ఏదో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కానీ చంద్రుడితో పంచమాధిపత్యం కలిసిన చంద్రుడితో మీకు కలిసి ఉన్నాడు. శుభఫలితాలు ఇవ్వాలిగా. 6వ తారీఖు 7వ తారీఖు చంద్రుడు రాహుతో కలిస్తే శుభఫలితాలు ఇస్తాడు. అంటే నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది. మీకు స్థిరమైన ఆదాయం, స్థిర ఆస్తులు పోగు చేసుకోవడం, స్థిర సంపాదన, స్థిరమైన అదృష్టము, అవన్నీ కూడా మీకు నేమ్ అండ్ ఫేమ్, మీకు ఒక గ్లామర్గా ఉండడము అది బాగా ఉంటుందండి. కాకపోతే మీ కుటుంబంలోనే మీకు కొద్దిగా చిన్న కలతలు, చిన్న చిన్న ఇబ్బందులు కొద్దిగా కలగడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. కానీ మీరు రావాల్సిన ధనం కూడా సకాలంలో చేతికి అందలేకపోవచ్చు. కానీ మీ తమ్ముళ్ళకి మాత్రం బాగా కలిసి వస్తుందండి. మీకు తమ్ముళ్ళు సోదర ప్రేమ మీకు ఎక్కువ, సోదరి ప్రేమ మీకు ఎక్కువ. పైగా చంద్రుడు కూడా మీకు బాగున్నాడు. చంద్రుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. పంచమాధిపతి 3వ భావంలో ఉన్నాడు కదండి. అంటే ఏంటంటే మీరు ఎక్కువగా దగ్గర ప్రాంత ప్రయాణాలు, షార్ట్ జర్నీ చేయవలసి వస్తుంది 10, 11 తారీఖుల్లో. మీ తమ్ముళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. మీ జాతకం వలన మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెళ్ళకి మీకు కలిసి వస్తుంది బాగా. అంటే వాళ్ళకి తర్వాత మీకు తెలిసి వస్తుంది ఎంత బాగా ఉందా అని. అంతేకాకుండా మీకు కొత్త కొత్త ఆలోచనలు కాయ రూపం దాలుస్తాయండి. అవి సక్సెస్ కూడా అవుతాయి. అద్భుతంగా ఉంది. అలాగే పట్టుదల ఎక్కువ, ఏ పని చేయాలన్నా పట్టుదల ఎక్కువ. శుభవార్తలు 10, 11 తారీఖులో మీరు వింటారు. అంతేకాకుండా మీ 4th హౌస్లో భాగ్య మీరు ఏంటంటే మీ ఎక్కడికి వెళ్ళినా కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉండడము. మీ సంగీతంలో బాగా మీరు సంగీత విద్వాంసులు, సంగీతంలో మేటి, సంగీత మాస్టర్స్ సంగీతంలో. అంతేకాకుండా సంగీత డైరెక్టర్స్ అంటారు సార్, మ్యూజిక్ డైరెక్టర్స్ అంటారు సార్, సంగీతము, నృత్యము కూడా 4th భావం. వీళ్ళకి బాగా చెప్పక్కర్లేదండి. వాళ్ళకి అనుమానవంతమైన కాలం బ్రహ్మాండంగా ఉంటుంది. చదువులో రాణిస్తారు. తల్లి మాతృప్రేమ మీకు ఎక్కువ ఉంటుంది. ఆవిడకి ఆశీస్సులు ఎక్కువ ఉంటాయి. ఆవిడికి మీ సహాయ సహకారాలు ఎప్పుడు చేస్తూ ఉంటారు. ఫైనాన్షియల్గా ఆర్థికంగాను, మాట పరంగాను మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు. మీరు చేస్తుంటారు. ఆవిడకి చదువులో బాగా రాణిస్తారు. ముఖ్యంగా వ్యవసాయదారులు కూడా వాళ్ళకి పంటల నష్టం రాకుండా సకాలంలో డబ్బులు ఉంటాయండి. ముఖ్యంగా పుత్ర సంతాన యోగం కలుగడానికి అవకాశం ఉంది. మీకు ఎక్కువ పుత్ర సంతానం ఉన్నారు. అలాగే మీకు స్పోర్ట్స్ రంగంలో కూడా ఈ వారం మొత్తం కూడా మీకు ఫేవరబుల్ డేస్ అండి. మంచి స్పోర్ట్స్లో మీకు బాగా రాణిస్తారు. ప్రైజెస్ కూడా కొడతారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి బాగా కలిసి వచ్చిందండి. స్టాక్ అండ్ మార్కెట్ ఉంటుంది సార్. ఆ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఈ కంప్యూటర్స్, ఈ కుజురు కార్యకర్త రియల్ ఎస్టేట్ సంబంధించిన ఉంటాయి సార్. వాటిలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కలిసి వస్తుంది, బాగా ఉంటుంది. అలాగే మీ రాశి వాళ్ళకి అంటే కేతు ప్రభావంలో చిన్న మనస్పర్ధలు, భార్యాభర్తల విషయాలు ఉంటాయి. కానీ గురుదృష్టి కూడా ఉంది కాబట్టి మీకు అటువంటి అన్నీ కూడా సమస్య పోతాయండి. ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే కొత్త కొత్త సంబంధాలు, మంచి మంచి సంబంధాలు సెటిల్ అయిపోతుంటాయి. మీరు వ్యాపార విస్తరణ చేసుకుంటుంటారు. బహుశా మీరు ఏ ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నా, లేకపోతే బ్యాంకింగ్ రంగంలో ఉన్నా, ఇటువంటి వాటిల్లోనూ, లేకపోతే మీకు రియల్ ఎస్టేట్ రంగంలోనూ, లేకపోతే మీ ఏ వ్యాపారం చేసినా వ్యాపార విస్తరణ, కొత్త కొత్త భాగస్వామ్యము మీకు ఉండబోతోంది. భాగస్వామ్యాన్ని చేర్చుకోబోతున్నారు. కొత్త భాగస్వాములు మీకు ఉండడానికి అవకాశం ఉందండి. ఏదైనా భాగ్యస్థానం చాలా బాగుంది. భాగ్యస్థానానికి ఏంటంటే గురుదృష్టి ఉండడం వల్ల, భాగ్యాధిపతి కూడా బాగుండడం వల్ల
మీకు ఎక్కువగా అనుకూలవంతమైన కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. ఖచ్చితంగా మీకు బాగుంటుంది, భాగ్యం వృద్ధి అవుతుంది. ముఖ్యంగా మీరు మీ కొంతమంది అంటారంటే వేద పండితులు అంటే చూసారా, ఆ వేద పండితులకు బాగా కలిసి వచ్చే కాలం అండి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, మీ ఏ ఉద్యోగం వ్యాపారం చేస్తున్నా ఆ వ్యాపార అభివృద్ధి, బట్టల వ్యాపారము, వస్త్ర పరిశ్రమ అని, అలాగే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ బిజినెస్ వాళ్ళకి, అలాగే మీరు ఏ బిజినెస్లో ఆ బిజినెస్ బాగా డెవలప్ అవుతారండి. అంటే సపోజ్ కదా ఫుడ్ బిజినెస్లు ఉంటారు, బంగారం ఉంటారు, అలా మీ వ్యాపార విస్తరణ బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. దశమస్థానంలో అంటే మర్చిపోయాను, మీ ప్రోగ్రామ్స్ రీత్యా కానీ మీ చదువు రీత్యా విదేశాలు వెళ్ళబోతున్నారు. కొద్దిగా అంటే చాలా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోబోతున్నారు. అమ్మవారి యొక్క పీఠాల దర్శనం చేసుకోబోతున్నారు మీరు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు దర్శన భాగ్యం మీకు కలగబోతోంది. రవి బుధులు దశమంలో ఉన్నారండి. అలా దశమంలో రవి బుధులు ఉన్నారంటే గవర్నమెంట్ ప్రొవిషన్ వస్తుంది, గవర్నమెంట్ ఉద్యోగాల్లో బాగా ఉంటారు. రవి బుధులు అంటే ఫైనాన్స్, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటాం కదా, CMA వాళ్ళకి చాలా బాగుంటుంది. తర్వాత ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం. అలాగే రాజకీయ నాయకులకి రవి బుధులు కాంబినేషన్. దశమంలో రవి ఉన్నాడంటే దిగ్బలుడు. రాజకీయంలో ఉన్న వాళ్ళకి, పొలిటికల్ రంగంలో వాళ్ళకి పదవులు వస్తాయి, కానీ వాళ్ళకి ఏలాంటి ప్రభావం ఉంది కాబట్టి చికాకులతో కూడినటువంటి కొద్దిగా చికాకులు ఉంటాయి, కానీ వాళ్ళకి ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. ప్రమోషన్స్ అంటే పదవులు. అలాగే దశమంలో రవి బుధులు ఉన్నారు కాబట్టి ఈ యాస్ట్రాలజర్స్ అంటారు సరే, యాస్ట్రాలజర్ సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బాగుంటుంది. అలాగే సైంటిస్టులకు బాగుంటుంది. ఇలాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే దశమస్థానము చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా అనుకూలవంతమైన కాలము అని చెప్తాము. రవి బుధులు అంటే ఫైనాన్స్ రంగంలో బాగా రాణిస్తారు మీరు. ఈ డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చక్కటి ప్రతిభ కనపరుస్తూ ఆపరేషన్స్ బ్రహ్మాండంగా చేస్తూ కుజుడు ప్రభావం ఎందుకంటే చాలా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. ఈ ఏలినడిచిన ప్రభావంతో శుక్రుడు కూడా తోడేయడే మీకు. అష్టమాధిపతి శుక్రుడు వ్యయభావం ఉన్నాడంటే మీకు కొద్దిగా ఫారిన్ కంట్రీస్ అంటే దూర ప్రాంత ప్రయాణాలు ఇస్తాడు. మీ ఆరోగ్య రీత్యా అంటే కొద్దిగా మీ ఆరోగ్య జాగ్రత్త శ్రద్ధ వహించండి. మీకు కొద్దిగా అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. దానివల్ల కొద్దిగా దూరంగా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు మీరు. అంతేకాకుండా మీకు తలవంతలకు వచ్చే ధనయోగం బాగుందండి. ముఖ్యంగా శని శుక్రులు వ్యయభావం ఉన్నారంటే చెడు స్నేహితులు, చెడు ప్రభావం, చెడు యొక్క అలవాట్లు, కొద్దిగా మీ మనసు డైవర్ట్ అయిపోవడము, ఇవన్నీ చెడు మీదకి డైవర్ట్ అయిపోవడం జరుగుతుంది వ్యయభావం ఉన్న శుక్ర శని వలన. అందుకని మీరు అమ్మవారి ఆరాధన చేయండి, వెంకటేశ్వర ఆరాధన చేయండి. మీరు ఇటువంటి చెడు ప్రభావం మీ మీద పడకుండా వాళ్ళు కాపాడుతూ ఉంటారు. ఈ 12 రాసుల వారు కూడా ఈ వారం మొత్తంలో కూడా అండి పూజించవలసిన దేవుడు ఉన్నాడంటే వెంకటేశ్వర స్వామి అండి. వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడము, వీలుంటే మీకు అమ్మవారి యొక్క దేవాలయాలు సందర్శించడము, లేదా శక్తి పీఠాలు మీరు ఎలాగ వెళ్తున్నారు, శక్తి పీఠాలు దర్శించుకోవడం వలన, ముఖ్యంగా శివాభిషేకాలు ఎక్కువగా చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు సందర్శించడం వలన ఈ 12 రాసుల వాళ్ళకి చెడు ప్రభావం మేమే పడకుండా అన్ని రంగాల్లోనూ అన్ని విధాలుగా కలిసి వచ్చే కాలము, బాగా డెవలప్మెంట్ అయ్యే కాలంగా ఈ వారంలో ఉంది. ముఖ్యంగా మీరు శనీశ్వరుడు ఆరాధన కూడా చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా ఈ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా గాయత్రి జపం చేసుకోవడం వలన, గాయత్రి అమ్మవారి జపం చేసుకోవడం వలన, గోదానము, గోసేవ చేసుకోవడం వలన కూడా అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు.